అసలు మీ కాన్సెప్ట్ ఏంటి? మొక్కలు నాటడం ఫాలో కొట్టిన వాళ్ళందరినీ అనేది ఏంటి? అంటే మేము ఫస్ట్ ఫన్నీ రీల్స్ చేసేటాం అక్క, జోక్వి. తర్వాత ఇంకా మరి ముగ్గురు కలిసి వీడియో స్టార్ట్ చేయాలి అని ఎలా అనుకున్నారు? ఫస్ట్ మేము ఫన్నీ రీల్స్ చేసేసాము, దానికి రీచ్ రాలేదు. తర్వాత ఇది కాన్సెప్ట్ ఇది చేసి ఎన్ని మొక్కలు నాటారు ఇప్పుడు వరకు? 80+. మరి మీ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? 120. ఎందుకు మోసం చేశారు? కామెంట్స్ లో చాలా మంది పెడుతున్నారు కదా మీకు, మా పేరు మీద ఇంకా పెట్టలేదు. అందరికి పెడతాం కాబట్టి మొక్క అని ఎందుకు తీసుకున్నారు? వేరే ఎందుకు తీసుకోలేకపోయారు? అంటే ఇప్పుడు పొల్యూషన్ చాలా అయింది మహబూబ్నగర్లో అన్న హైదరాబాద్లో. అందుకే పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి. అండ్ ఫుడ్ డొనేషన్ కూడా మీరు చేస్తున్నారు కదా, వాటికి ఎక్కడ మీకు పైసలు? ఇంట్లో మేమే మీరే ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఫాలోవర్స్ అంటే రియల్ ఫాలోవర్స్, కొన్న ఫాలోవర్స్? ప్లేసెస్ అనేవి మీవా లేకపోతే ఎవరివి? మరి ఎక్కడ పడితే అక్కడ నాటేస్తే వాళ్ళు తీసి పడేస్తారు. అంటే ఎక్కడ వరకు మీరు ఇప్పుడు మంచి చేయడం, దాన్ని వీడియో తీసి పెట్టుకోవడం, ఇది ఒక అలవాటు అయిపోయింది. ఎందుకు? మంచి చేస్తున్న వాళ్ళు నలుగురు కనిపించకుండా చేయొచ్చు కదా, మళ్ళీ దాన్ని వీడియో తీసి ఎందుకు పెట్టుకోవడం? అంటే మేమంటే ఏం కాదు, అక్కడ చాలా మంది చేస్తారు. మమ్మల్ని చూసే కాక వాళ్ళు ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యి మాలాగా ఒక 10 మంది ఉంటే. నేను ఈ పరంగానే అడగట్లేదు, ఎప్పుడైనా సరే ఒకే దగ్గర ఉంటున్నాం అంటున్నారు కదా, అలా చిన్నప్పటి నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ రావడం ఫ్యామిలీస్లో, ఒకరిదొకరు మీరు సపోర్ట్ చేసుకోవడం, అలా ఏమైనా ఉందా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ. ఈరోజు నా ముందు ఒక ముగ్గురు పోరగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే 129K ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళకి ఫాలో కొట్టిన మెంబర్స్ని ఎంతమంది అయితే ఫాలో కొడతారో వాళ్ళ పేరు మీద ఒక్కొక్క మొక్క నాటుతామని ఫ్యాంటసీతో వీళ్ళు వచ్చారు. మరి నిజంగా వాళ్ళు అన్ని మొక్కలు నాటారా లేదా ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో, ఎలా ఉన్నారు ముగ్గురు? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? ఓకే, ముగ్గురు సైలెంట్, అసలు ఎవరు మాట్లాడట్లేదు. చెప్పండి ఫస్ట్ నువ్వు. మహబూబ్నగర్ నుంచి వచ్చాము. ఓకే, అక్కడే పుట్టి పెరిగా. వాట్ అబౌట్ ఫ్యామిలీ? ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటాం. ఓకే, ఫ్యామిలీ 4 మెంబర్స్. ఓకే, 4 6 మెంబర్స్. 6 మెంబర్స్. ఓకే, సిబ్లింగ్స్ ఎవరెవరు? 3 సిస్టర్స్. మీకు? ఒక సిస్టర్. వన్ బ్రదర్. ఏంది ఇన్స్టాగ్రామ్ లోనే హల్చల్ చేస్తారా? ఇక్కడ సైలెంట్గా ఉంటారా? ఏం లేదు. అసలు మీ కాన్సెప్ట్ ఏంటి? మొక్కలు నాటడం ఫాలో కొట్టిన వాళ్ళందరినీ అనేది ఏంటి? ఈ థాట్ ఎలా వచ్చింది అసలు? అంటే మేము ఫస్ట్ ఫన్నీ రీల్స్ చేసేటాం అక్క, జోక్వి. తర్వాత ఇంకా ముగ్గురం ఒకసారి కలిసి ఆలోచిస్తే ఒక్కొక్క ఫాలోవర్కి ఒక మొక్క నాటమని స్టార్ట్ చేసినాం ఈ సిరీస్. అట్లే కంటిన్యూ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చదువుతున్నారు మీ ముగ్గురు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. నా ఇంటర్ కంప్లీట్. ఇంటర్ కంప్లీట్. ఏ గ్రూప్? ఎంపీసీ. ఓకే, పాస్ ఆఫ్ అయ్యేలా? పాస్. ఒకే కాలేజా? ఒకటే కాదు. డిఫరెంట్ కాలేజ్. బంక్ కొట్టలేదా ఎప్పుడు? ఎప్పుడు నిన్ను చూస్తే మాత్రం నమ్మబుద్ధి ఏంట్లేదు. మాకు బంకు కొట్టేది లేకుండా మా కాలేజ్. ఒక్కసారి గేట్ లోపలికి పోయినామంటే బయటికి వచ్చే అవకాశం. ఎందుకు? కాలేజ్ స్ట్రిక్ట్. స్ట్రిక్ట్. ఓకే, అంతేగాని మీరు కాదు. ఓకే, నువ్వే గ్రూప్? నేను బైపీసీ. ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నారు? అన్నిట్లో కష్టాలు ఎట్లుంటాయో ఒక్కొక్కరిని తెలుసుకుందాం మనం. మరి ఇష్టం వాళ్ళది. పేరెంట్స్ డిసైడ్ చేస్తారా? మీరే డిసైడ్ చేసుకొని చదువు. 10th బాగా పాస్ అయ్యారు అందరూ? బాగా. ఎలా ఉంది స్కూల్ లైఫ్? ఎలా ఉంది కాలేజ్ లైఫ్? ఎలా ఉంది? స్కూల్ లైఫ్ బాగుందా? కాలేజ్ లైఫ్ ఎందుకు బాగాలేదు? బాగానే ఉంది కానీ స్కూల్ అంతా మరి అంత ఎంజాయ్మెంట్. యాక్చువల్లీ కాలేజ్ లోనే ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటది కదా. మాకైతే స్కూలే నచ్చిందా? ఎందుకు? ఎందుకంటే స్కూల్ లైఫ్ లో నా మెమరీస్ చెప్పుకోలేము. అదే, అందులో మెమరీస్ ఇందులో ఏం లేవు, స్కూల్లో ఉన్నవి ఇక్కడ ఏం మిస్ అవుతున్నారు? ఫ్రెండ్స్ మిస్ అవుతారు. ఫ్రెండ్స్ అంటే మీ ముగ్గురు ఇంటర్లోనే పరిచయమా? అంటే ఎగ్జామ్ హాల్ కి వెళ్తుంటే. ఎగ్జామ్ హాల్లో అంటే ముగ్గురం ఒకటి దగ్గర ఉండేది కానీ లైక్ ఎగ్జామ్స్ అప్పుడు జరుగుతుంటే ముగ్గురం కలిసి వెళ్తుండే, అప్పటి నుంచి స్టార్ట్ పరిచయం. ఇంటర్లోనే పరిచయం అంటే ఫస్ట్ ఉండే, కాకపోతే ఇవంతా థాట్ వచ్చేది. చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర అందరం ముగ్గురం.
కలిసే ఉండేవాళ్ళు ఒకే దగ్గర. మరి ముగ్గురు కలిసి వీడియో స్టార్ట్ చేయాలి అని ఎలా అనుకున్నారు? ఫస్ట్ మేము ఫన్నీ రీల్స్ చేసేది ఉన్నాం, మ్మ్. దానికి రీచ్ రాలేదు. ఓకే. తర్వాత ఇది కాన్సెప్ట్ ఇది చేసి మ్మ్. దీన్ని కంటిన్యూ చేసాము. ఎవరి ఐడియా ఇది? అంటే ముగ్గురం ఒకతోటి మ్మ్. ఉండి Discuss ఏదేది చేస్తుంటే, మ్మ్. చేద్దాం ఇట్లా చేద్దాం. మొక్క అని. ఆ, ఎన్ని మొక్కలు నాటారు ఇప్పుడు వరకు? 80+. 80+. బట్ మీకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? 120 ఎందుకు మోసం చేశారు? మోసం ఏం చేయాలి? అసలు అట్లా. మరి పెడతాం ఇంకా ఇప్పటికీ మీకు మీ కామెంట్స్ లో డైలీ కంటిన్యూస్ గా పెడుతూనే ఉన్నాం. డైలీ ఒక 5 to 10 వరకు పెడుతుండే. బట్ మీ ఫాలోవర్స్ ఎంతమంది? 120. అంత తొందర సపోర్ట్ వచ్చింది నాకు. బట్ మీరైతే మొక్కలు నాటింది 80+. పెడతాం ఇంకా. బట్ కామెంట్స్ లో చాలా మంది పెడుతున్నారు కదా మీకు, మా పేరు మీద ఇంకా పెట్టలేదు అని. వాళ్ళకి ఏం చెప్తారు మరి? అందరికి పెడతాం కాకపోతే కొద్దిగా టైం పడతాం. అందరికి ఒకటే రోజు పెట్టలేం కాక అన్ని. అందరు పెడతాం. స్లోగా మొత్తం లేట్ అయినా పర్లేదు, వాళ్ళ నేమ్స్ పక్క వస్తాయి మేడం. మీకే ఈ ఐడియా వచ్చింది అంటున్నారు కదా, మొక్క అనే ఎందుకు తీసుకున్నారు? వేరే ఎందుకు తీసుకోలేకపోయారు? అంటే ఇప్పుడు పొల్యూషన్ చాలా అయింది మహబూబ్నగర్లో అన్నా, హైదరాబాద్లో అన్నా. అందుకే పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికే ఈ సిరీస్ స్టార్ట్ చేసినాం. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు మొక్కలు? నర్సరీకి నర్సరీకి కొంటున్నారా? గవర్నమెంట్ గవర్నమెంట్ నర్సరీ. నార్మల్ కాను అంటే కొన్ని కొంటున్నాం, కొన్ని గవర్నమెంట్ నర్సరీకి వెళ్ళి తీసుకుంటాం. ఫ్రూట్స్ ఉంటాయి కూడా. అంటే తీసుకోవచ్చా? తీసుకుంటాం. గవర్నమెంట్ నర్సరీకి ఎందుకు ఏంటి అని వాళ్ళు అడగడం లేదా మీకు? మేము చూపిస్తాం ఇట్లా ఫ్రూట్స్ మొక్కలు అంటే నాటుతున్నాం నాటు చూపిస్తాం. వాళ్ళే ఓకే. ఎక్కడ నాటుతున్నారు ఇవన్నీ మీరు? ప్రస్తుతం మా అప్పనపల్లిలోనే నాటుతున్నాం. అంటే ఎలాంటి మొక్కలు నాటుతున్నారు? లైక్ నీడనిచ్చే కానుగ చెట్టు కానీ ఇట్లా నీడనిచ్చే ఫ్రూట్స్ మామిడి చెట్టు. చెట్లు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇదంతా మీరు? April 23. ఏప్రిల్ 23. ఓకే. అంటే ఈ ఐడియా మాత్రం ముందే వచ్చింది కానీ మేము స్లోగానే స్టార్ట్ చేసినాం. అప్పుడు ఎగ్జామ్స్ టైం ఉండే అనుకుంటా, రిజల్ట్ టైం అది ఉండే. ఓకే. రిజల్ట్ అయిపోయినాక స్టార్ట్ చేసినాం. ఓకే. మీ ముగ్గురు ఐడియానే? ఇందులో మీ ముగ్గురేనా లేదంటే ఎవరి సపోర్ట్ అయినా ఉందా మీకు? ఎవరు సపోర్ట్ లేదు. ఎవరు సపోర్ట్ లేదు మొక్కలు. ఓకే. కాలేజ్ లైఫ్ ఎలా ఉంది? మీలో లవర్ బాయ్ ఎవరు? డ్రింకర్ ఎవరు? కమీడియన్ ఎవరు? డ్రింకర్స్ అయితే అస్సలు లేరు. అస్సలు లేరా? లవర్ బాయ్ ఉన్నారా? అంత అమాయకుల లెక్క అయితే కనిపించట్లేదు. చెప్పండి. ఎవరు లేరు మాకైతే. మరి మీ ఫోన్ చెక్ చేయొచ్చా? లవర్ బాయ్ లేరు అంటున్నారు కదా, చెక్ చేయండి. ఫోన్ చేయండి మీరు ముగ్గురు. లాస్ట్ మెసేజ్ ఏ అమ్మాయితో ఉందో? మీదే ఫోన్ లేదు ఇంటికి. ఫోనే లేదా? అంటే ఇట్లా అడుగుతామని లేదు. లేదా? ఉంది కదా ఒక అమ్మాయితో. ఎవరి అమ్మాయి? ఎవరు ఇదిగో లవ్లీ అని ఉంది ఇక్కడ. ఎవరి అమ్మాయి మరి? ఎవరు లేరు. ఇన్స్టాలో ఉన్నారా? అంటే అసలు నీది కాదా ఈ నెంబర్? అంటే ఇది ఓన్లీ నేను వీడియోస్ కోసమే యూజ్ చేస్తా ఫోన్. ఓన్లీ వీడియోస్ కోసం, అందుకే ఇందులో చాట్స్ లేవు. అంటే లేదంటే చాట్స్ డిలీట్ చేసుకొని వచ్చారా ముగ్గురు? ఏం లేదు. నిజంగా లేదా? ఎవరికి బంక్ కొట్టారా కాలేజ్? అట్లీస్ట్ బంక్ కొట్టకపోయినా ఏదో ఒక హ్యాబిట్ ఉంటది కదా, బంక్ కొట్టి సినిమాలకి వెళ్ళడం ఇలా. ఎప్పుడో ఒకసారి అట్లా. నిజంగా అంత బుద్ధిమంతులా? తనలో నచ్చింది ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. ముగ్గురం కలిసే ఉంటాం. కలిసే ఉంటాం. ఎప్పుడు గొడవ పడడం ఏం లేదు. ఇంకా చిన్న చిన్న అయిపోతుంది. చిన్న అంటే ఎటువంటివి? ఫైనాన్షియల్ చిన్న చిన్న. ఒక్కొక్కసారి తను బిజీ ఉంటే మేము ఇద్దరం చేస్తాం వీడియో. సార్ వీడియో ఎవరు తీస్తారు మరి మీకు? ఎవరినన్నా ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్తారు. లేకపోతే వాళ్ళిద్దరు వెళ్తాం. వీడియోస్ మేమిద్దరం ఒకసారి అట్లా ఉంటారు. పేరెంట్స్ సపోర్ట్ ఉందా మరి మీకు? వాళ్ళకి తెలుసా? తెలుసు. వాళ్ళకి తెలిసినప్పుడు ఏమన్నారు మీకు? అసలు ఏమనలేదు. మంచి పని చేస్తారు కాబట్టి ఎవరు సపోర్ట్ చేస్తారు. అంటే ఎలా ముందు ఏమని రెస్పాండ్ అయ్యారు తెలియగానే? ఏమన్నా అసలు ఏం అనకుండా ఇంట్లో మేమేం చెప్పలేము. ఇవన్నీ ఎందుకు? అంటే హాలిడేస్ టైం కాబట్టి ఎందుకు మాట్లాడట్లేదు? ఇన్స్టాలో ఇంత యాక్టివ్ గా ఉంటారు కదా మీ ముగ్గురు, వాగుతూనే ఉంటారు. అండ్ ఫుడ్ డొనేషన్ కూడా మీరు చేస్తున్నారు కదా, వాటికి ఎక్కడివి మీకు పైసలు? మేమే మీరే ఎక్కడి నుంచి వస్తుంది? పేరెంట్స్ మరి సపోర్ట్ చేస్తున్నారా మేము? మీ ముగ్గురికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? నిజం చెప్పండి, ఎందుకు లేదు? క్రష్ కూడా లేరా?
ఎందుకు ఈ సోషల్ వర్క్లో పడిపోయారా? మరి ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు కదా, ఇంత రెస్పాన్స్ వస్తుందని ఫీల్ అయ్యారా అసలు మీరు? అస్సలు అంకుల్ ఇంత మనం తొందరగా సపోర్ట్ చేస్తారు, ఇంత ఇంకా ఫాలోవర్స్ వస్తారు. 130K వస్తారని అసలే అనుకోలేదు. మీకు ఇప్పుడు యూట్యూబ్ కూడా ఉంది కదా, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళకి ఫుడ్ డొనేషన్. ఏం లే, యూట్యూబ్ లో కూడా యూట్యూబ్ సపరేట్, ఇన్స్టాగ్రామ్ సపరేట్. మరి యూట్యూబ్కి ఏమని పెట్టారు మరి? సేమ్. సేమ్ మేము అవును, ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే మొక్కలు నాటుతున్నారు. మరి యూట్యూబ్కి సబ్స్క్రైబర్స్కి ఏం చేస్తారు? యూట్యూబ్ చేసి కూడా వాళ్ళ నేమ్ కామెంట్ చేసి వాళ్ళ name పైన కూడా మొక్కలే నాటు. మొక్కలే నాటు. మొక్కలు ఇద్దరు సేమ్ అయితే ఇద్దరు సేమ్ అంత మందిలో ఎట్లయితారా? ఎందుకు అవ్వరు? అవ్వచ్చు కదా, ఎందుకంటే మీరు ఇన్స్టా స్టోరీ పెట్టుకుంటారు కదా యూట్యూబ్ ని సపోర్ట్ చేయండి అని, అలాంటప్పుడు ఒకటి అవ్వచ్చు కదా. మేము చూసాం కదా. ఇంకొకసారి చూసే చేసిన వెళ్తాం. వాళ్ళ విడిచిపెట్టి నెక్స్ట్ వాళ్ళ దానిపైన వేసేది. మీరు ఏమైనా యూజ్ అయ్యే మొక్కలు నాటుతున్నారా లేదంటే use పిచ్చి అయ్యే- పిచ్చి? 100% ఎందుకంటే use అయ్యేవే ప్రతి ఉన్నాయి. వీడియోలో మాక్సిమం ఒకే టైప్ పిచ్చి పిచ్చి మొక్కలవే ఉన్నాయి. అవి నీడని చేయి మొక్కలు. ఏదైనా చెట్లు రోడ్ పై యూజ్ side. ఏం లేదు కదా అంతగా. అసలు ఇన్ని Use- మొక్కలు 80,000 use మొక్కలు కూడా- మీరు ఎక్కడ నాటారు? అసలు నిజంగా నాటారా లేదా? నాటినాం. వీడియోస్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఏముంది, ఒకే దగ్గర కనిపిస్తున్నాయి కదా ఒకే దగ్గర. అన్నీను. చాలా మందికి ఆ డౌట్ ఉంది. వీడియోస్ మొత్తం ఉన్నాయి మా దగ్గర. వీడియోస్ check అన్ని చేసుకోండి ఎవరైనా. ఒకటే పోల్ దగ్గర మీరు చేశారు. వీడియోస్ మీరే షార్ట్స్ చూసినట్టయితే ఒకటే పోల్ బ్యాక్గ్రౌండ్ ఒకే దగ్గర కూర్చొని నాటుతున్న వీడియోలు ఉన్నాయి. యూట్యూబ్ లో ఫుల్ వీడియో ఉంది, అంత అవసరం మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. అంటే మరి ప్రతిదీ Poles అనేది Poles straight ఉంటాయి. పోల్స్ స్టేట్ ఉన్నాయి. మరి ప్రతిదీ లాంగ్ వీడియో పెట్టొచ్చు కదా, చాలా మంది అడుగుతున్నారు కదా. అంటే యూట్యూబ్ మీద అంత గ్రిప్ రాలేదు మాకు ఫస్ట్. అసలు ఇంట్రెస్ట్ Instagram లో తొందరగా support వచ్చింది కాబట్టి యూట్యూబ్ పైన యూట్యూబ్ లో స్పీడ్ సపోర్ట్ వచ్చింది కాబట్టి యూట్యూబ్ లో స్టార్ట్ చేసాం. అసలు ఫాలోవర్స్ అందరు రియల్ ఫాలోవర్స్ కొన్న ఫాలోవర్స్? రియల్ Real ఫాలోవర్స్. రియల్ అసలు 80,000 మొక్కలైనా నాటింది మీరు వీడియో పెట్టారా? 80 ప్లస్. ఎక్కడ నాటారు? మా పనపల్లి ఉన్నాయి. అప్పనపల్లిలోని. నిజంగా నాటారా? నిజంగా ప్రూఫ్ నాటాను. ఏమైనా ఉందా మరి మీ దగ్గర? ఇంకా వీడియోస్ వీడియోస్ ఎవరైనా ఆ వీడియోస్ అన్ని ఒకే దగ్గర ఉన్నాయి కదా. ఒకే దగ్గర ప్రూఫ్ అంటే ఏం ఉండదు. చాలా మంది ఆ వీడియోస్ చూసారు. ఇప్పుడు మీరు వస్తున్నారు అన్నప్పుడు వీళ్ళు కూడా చూసారు, వీళ్ళు కూడా అదే అన్నారు. ఒకటే పోలు ఒకటే ఆ బ్యాక్గ్రౌండ్, పోల్స్ అవునా? అక్కడే అక్కడ అదే ప్లేస్ కొంచెం. చూపిస్తున్నారు, ప్రతిదీ పేరు చెప్తున్నారు, ఆ నాటుతున్నారు. పోల్స్ ఆ మొక్కలు కూడా యూజ్ఫుల్ వి కాదు కదా అని అంటున్నారు. పోల్స్ యూస్ఫుల్ అని Hmm. ఆక్సిజన్ వస్తుందా, దాని వల్ల ఏం వస్తుంది అనేది వాటికి యూస్ఫుల్ వాటరింగ్ అని అదంతా మరి. మేము డైలీ చేస్తాము. వాటర్ వర్షాలు పడతాయి. Hmm. మెయిన్ మేము ఆక్సిజన్ Hmm. దాని పర్పస్ మేము నాటుతున్నాం. ఆక్సిజన్ అయితే ఒకటే చెట్టు, అన్ని చెట్లు కలిసి దాని వస్తాయి వల్ల కదా. యూజెస్ అన్ని మరి మిగతా మొక్కలు ఎప్పుడు నాటుతారు? నాటుతారు. చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు కదా మీకు. అంటే స్లో డైలీ 5 డైలీ 5 డైలీ 5 నాటుతున్నారా మీరు? అంటే 30-40 అట్లా ఫస్టే తెచ్చుకొని పెట్టుకుంటాం. 30-40 ఎక్కడి నుంచి తీసుకున్నారు? నర్సరీ. నర్సరీ నుంచి. కొనేవైతే కొనేవైతే Private nursery. ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. ఒక మొక్క ఎంతకు కొంటారు మీరు? 100 to 150 చెప్తారు. 100 to 150. ఓకే. లైక్ మామిడి చెట్టు కానీ జామ చెట్టు, ఫ్రూట్స్ ఇచ్చే చెట్టు ఫ్రూట్స్ ఇప్పుడు వరకు ఎన్ని నాటారు మీరు? ఒక 10 to 15 ప్లస్ నాటు. 10 to 15. నార్మల్ అయితే నార్మల్ ఎక్కువ వాడతాం. ఫ్రూట్స్ అంటే ఏ వెరైటీస్ ఎంచుకున్నారు మీరు? ఇప్పుడైతే మామిడి చెట్టు మ్మ్. ఇంకా జామ చెట్లు అంతే, మ్మ్. ఇంకా మిగతావి తీసుకోవాలి. ఆ ప్లేసెస్ అనేవి మీవా లేకపోతే ఎవరివి? మావి ఎవరు మరి ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ నాటేస్తే వాళ్ళు తీసి పడేస్తారు. అంటే ఎక్కడ పడితే అక్కడ మేము లైక్ రోడ్ పక్కన అట్లాంటి ప్లేస్ చెట్లు లేవు టెంపుల్స్ కాడ మ్మ్. అక్కడ. చాలా వరకు చెట్లు కొట్టేస్తుంటారు కదా, మ్మ్. మరి మీరు ఎందుకు నాటుతున్నారు కొత్తగా? వాళ్ళు అవి కొట్టేసారు. కొట్టేస్తే మేము కొట్టేస్తే అప్పుడు ఏంటి? అట్లా అక్కడ తీసారు. ఎందుకు తీసారు? అంటే తీసేటతోటి అంటే మేము కరెక్ట్ ప్లేస్ చూసి పెట్టినాం కాక. ఏమైనా రాసుకున్నారా ఇది మా అడ్డా అని? లే అట్లా గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ అది. గవర్నమెంట్ మొత్తానికి ఇప్పుడు అయితే కాలేజ్ లైఫ్ ఎలా ఉంది? అయితే ఇంటర్ కంప్లీట్ అయింది బాగానే ఉంది. ఇప్పుడైతే కాలేజ్ లో బాగుంది. తెలుసా మీ ముగ్గురు తెలుసు. ఇలా చేస్తున్నారు? ఇప్పుడు మేము స్టార్ట్ చేసి కరెక్ట్ 2 months కూడా 2 కాలేదు. months జస్ట్ 40 days అవుతుందండి. 30 days లోనే రిజల్ట్ వచ్చిన 100K. నెక్స్ట్ డేనే స్టార్ట్ చేసినాం. క్లిక్ అయిపోయింది, 1 week లో క్లిక్ అయిపోయింది. అవును, మీరు అట్లా క్లిక్ చేశారు, మరి మోటివేట్ చేశారు జనాల్ని. వాళ్ళ మైనస్ ఏంటో తెలుసుకొని వాటి మీద కొట్టారు మీరు. మైనస్ మైనసే కదా. మమ్మల్ని చూసి ఎంత మంది బట్ వస్తారు ఎంత మంది ఫాలో కొడితే అంత మందికి అన్నారు. ఎలా మీకు తెలుస్తుంది? రాసుకుంటున్నారా? ఇప్పుడు 1,00,000 చెట్లు, ఇప్పుడు 1 lakh ప్లస్ ఫాలోవర్స్ వచ్చారు కదా, 1,00,000 చెట్లు మాకు దొరకాలి కదా, మాకు దొరికిన మరి మీరు ఎందుకు స్టార్టింగ్ లో చెప్పారు? అంటే మేము పెట్టే వరకు పెడతాము, ఆ తర్వాత సరే పక్కా పెడతాం. అందరి పైన ఏదైనా ఫుడ్ డొనేషన్ కానీ
కొన్ని చెట్లు కానీ అందరి పేరు పైన పెట్టేస్తామని. ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా మనకి, బాపూజీ ఇలా అందరు ఉన్నారు కదా, వాళ్ళ పేర్ల మీద నాటకుండా ఈ చిన్న చిన్న ఫాలోవర్స్ పేర్ల మీద ఇంతవరకు మాకు ఐడియా రాలేదు. అంటే మిలాన్ ఐడియా రాలేదా? ఆహా, మరి ఈ నాకు ఐడియా పెట్టలేదు. ఎట్లా వచ్చింది మీకు? అంటే వాళ్ళ పేరు పెట్టాలని రాలేదు. మ్మ్. నెక్స్ట్ నుంచి వాళ్ళ పేరే పెడతాం. ఎవరు- నెక్స్ట్ నుంచి పెడతారు అంటే ఈ ఫాలోవర్స్, ఆఫ్టర్ ఆల్ ఫాలోవర్స్ మీకు గుర్తున్నారు, అంత పెద్ద పెద్ద వాళ్ళు మీకు కామెంట్ లో పెడతారు చూడు అక్క. నువ్వు డైలీ షాప్ కి వెళ్తావా? ఆ నోట్ మీద ఎవరి బొమ్మ ఉంటది? గాంధీ తాత. గుర్తులేదా మరి? ఉంది. మరి ఇప్పుడు గుర్తులేదన్నా? మీరు చేసింది తప్పు కాదు, మంచే, కాకపోతే వాళ్ళ పేర్ల మీద ఎందుకు అనే కాన్సెప్ట్ నేను అడుగుతున్నా మీకు. ముగ్గురు అదే థాట్ ఆలోచించినా మేము అదే కంటిన్యూ చేస్తాం. కాలేజ్ లో మరి తెలుసా మీరు ఇలా చేస్తున్నారు అంటే మంచి ఇప్పుడు recent- అయిపోయిన తర్వాత, బట్ మీ ఊర్లో వాళ్ళకైనా అట్లీస్ట్ తెలుసు కదా మీరు ఇలా చేస్తారు, వాళ్ళు ఏమంటున్నారు? కొందరు సపోర్ట్ ఇస్తారు, కొందరు ఇయ్యాలి సపోర్ట్. అట్లాంటి ఏమైనా మాటలు అనడం ఏమైనా? అంటారు. ఏమంటున్నారు? అంటే అవసరమా ఇవన్నీ, మ్మ్. ఎందుకు చేస్తున్నారు? మ్మ్. జల్దీ క్లిక్ అయినాం కాబట్టి ఫేక్ ఫాలోవర్స్ అని. అవును, అది fake మీకైతే followers తెలుసు అంటారు. ఫేక్ అందుకే కదా, నేను చెక్ అడిగినా చేసుకో. కదా మీకు ఆ. ఫేక్ ఫాలోవర్సా లేకపోతే ఏంటి రియలా అనేది. జెన్యూనేనా? Genuine. ఒకసారి చెక్ చేసుకోనాక మీరు అంత డౌట్ అంటే ఉంటే. 10 వీడియోస్ కూడా లేవు కదా మీకు? 20 ఉన్నాయి. 20 ఉన్నాయా? 21 అంతమంది ఇప్పుడు చాలా మంది 70, 300 ఇలా చేసిన వాళ్ళకే లేరు, బట్ మీవి ఒక 20 వీడియోస్ కే అంటే మా 1 lakh కంటెంట్ above ఉన్నారు. కంటెంట్ ఎట్లా ఉందంటే Click అయింది. మరి చాలా మంది కామెంట్స్ లో అలా పెడుతున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అందరి పేర్ల పైన పెడతాం కాబట్టి కొద్దిగా కొంచెం టైం late అయినా ఆ, సరే అంతే. ప్రతి ఒక్కరి పేరు మీద అదే. మళ్ళీ కాలేజ్ ఓపెన్ అయ్యి మీ బిజీ అయిపోతే అట్లేం Evening time కాదు. ఖాళీ ఉంటాం. ఈవినింగ్ టైం ఉంటది, మార్నింగ్ టైం సండే ఉంటది. రోజే పెట్టొచ్చేసి అందరూ. సండే ఈవినింగ్ టైం మస్తు ఖాళీ టైం దొరుకుతుంది. మస్తు ఖాళీ టైం దొరుకుతుంది. ఓకే, డిగ్రీ ఏం చేయాలనుకుంటున్నారు మీ ముగ్గురు? డిగ్రీ నేను అండ్ బీకామ్ చేయాలనుకో. బీకామ్, సిఈసి కాబట్టి బీకామ్. నువ్వు? నేను ఇంటర్ సెకండ్ సెకండ్ ఇయర్ ఇయర్. ఇప్పుడు ఇతను. ఇప్పుడు సెకండ్ ఇయర్. నువ్వు? ట్రైనింగ్ పోలీస్ ఆర్ ఆర్మీ. పోలీస్ ఆర్ ఆర్మీ? ఏం చేద్దాం అనుకుంటున్నావు? పోలీస్ అవుదాం అనుకుంటున్నా, ఆర్మీ అవుదాం అనుకుంటున్నా? రెండిట్లో ఏది వస్తుంది, హ్మ్? రెండిట్లో ఏది వస్తుంది అది. రెండిట్లో రెండు ట్రై చేసా, ఆ. రెండిట్లో ఏది వస్తుంది. మ్మ్. అసలు ఇన్స్టాగ్రామ్ ఎందుకు? ఇన్స్టాగ్రామ్ నుంచి ఏం యూజ్ ఉండదు కదా, ఎందుకు చూస్ చేసుకున్నారు ముగ్గురు? మనల్ని చూసి కొంతమంది నేర్చుకుంటారని ఇలా వాళ్ళు కూడా ఇప్పుడు చెట్లు పెట్టాలని. మొత్తం కొట్టేస్తారు కాక హైదరాబాద్ లో కూడా ఎట్లయినా ఉన్నా మేము స్టార్ట్ చేసినాక చాలా మంది స్టార్ట్ చేసి మమ్మల్ని చూసి ఒక ఇంచుమించు 100 మంది ఇన్స్పైర్ అయ్యారు. అట్లా ప్రతి ఊరికి మ్మ్. ప్రతి ఒక్కరు స్టార్ట్ చేసి చెట్లను పెంచాలని మొత్తం అట్లా వీడు మేము ఎన్ని పోయినాయో అన్ని పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ? హైదరాబాద్ లో ఎన్ని పోయినాయో అన్ని పెరుగుతున్నాయి మాకెళ్ళి. మ్మ్. అట్లా చాలా మంది కూడా చేసే చెట్లను పెడితే మంచిది. ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి మీతో పాటు జాయిన్ అవుతా ఇలా ఏమైనా ఆహా. ఉన్నారా? ఎవరికైతే ఎవరైతే ఏమనలేదు. మ్మ్. మరి ఎలా అనుకుంటున్నారు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారని? చేస్తారు కదా వీడియోస్ మామూలుగా చేస్తారు. వీడియోస్ లో వస్తున్నాయి కాక. వీడియోస్ లో అంటున్నారు, తిట్టే వాళ్ళు కూడా అంతే ఈక్వల్ గా ఉన్నారు కదా మీకు. ఇంకా తిట్టే వాళ్ళు తిట్టావన్నీ పట్టించుకోకుండా మేము చేసాం అక్క. చేసే మంచి పనికి ఎవరు తిట్టినా మేము పట్టించుకోము. మ్మ్. అసలు మీ ముగ్గురు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ మేనేజర్, ఎవరు? మా డాడీ. ఫాదరా? మ్మ్. ఓకే. మదర్? మదర్ ఆశా వర్కర్. ఆశా వర్కర్. మా డాడీ బస్ డ్రైవర్, మమ్మీ ఇంట్లోనే ఉంది. మమ్మీ. మీరు? డాడీ పొలిటికల్, మమ్మీ హౌస్ వైఫ్. పొలిటికల్ అంటే శ్రీనివాస్ గౌడ్ ఏ పార్టీ? బీఆర్ఎస్. మరి వాళ్ళైనా సరే మగపిల్లలు కదా, ఇవన్నీ ఎందుకు? మంచిగా చదువుకొని మంచి స్థాయికి ఎదిగి మంచి జాబ్ చేసుకొని మమ్మల్ని చూసుకోవచ్చు కదా అనట్లేదా మీ ముగ్గురు? అంటే మేము మేము తప్పు పని అయితే ఏం చేసలేం కాక. మంచి తప్పు పని పని కాదు, కానీ వాటి వల్ల మీకు ఇన్కమ్ ఏం లేదు కదా. ఆ. అంటే మాకు ఏమన్నా పోతుందా? అది ఒక్కటి చేస్తే ఏం పోవట్లేదా? ఏం పోతుంది? టైం వేస్ట్ మొక్కలు కూడా ఏం కొని కాదు. నాటట్లేదా? హ్మ్? మొక్కలు కొని నాటట్లేదా? ఏం కొనం? మా దగ్గర ఏం amount కొనం? ఉంటేనే ఫ్రీగానే కొడతారు. ఇస్తారు. అమౌంట్ ఉంటేనే కొడతాం. నర్సరీలోకి వెళ్తే ఫ్రీ ఫ్రీనే ఇస్తారు. అలా ఎన్నని ఇస్తారు వాళ్ళైనా సరే? అక్కడ 2-3 ఉన్నాయి అక్కడ నర్సరీ. అయిపోతే ఇంకో దగ్గరికి వెళ్తాం. మ్మ్. మాకేమన్నా టైం వేస్ట్ అయితే లేదు. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి. ఓన్లీ మా కాన్సెప్ట్ ఇవ్వరేమో. చెట్ల మీద కాకుండా చదువు కూడా చదువుతాం. మ్మ్. మేము ఇంత స్పీడ్ క్లిక్ అవుతామని అస్సలు అనుకోలేము అక్క. ఓకే. ఏదో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ అది 1 వీక్ లోనే క్లిక్ అయిపోయింది. క్లిక్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి మాకు చెప్పు. నెక్స్ట్ నువ్వు వీళ్ళిద్దరి గురించి చెప్పాలి. ఇద్దరు మంచిగానే ఉంటారు నాతోటి. ఇప్పుడు ప్రెసెంట్ మంచిగా మంచిగా మేము ఏం చూస్తాం. గొడవ లేదు. ఆఫ్టర్ ఎలా ఉంటారు? అంటే జాబ్స్ గురించి ఏంటి? జాబ్స్ ఏమైనా చేస్తారా ఫ్యూచర్ లో, లేకపోతే ఏంటి? ఇన్స్టా కూడా ఎంత అని మీరు ముగ్గురే చేస్తారు, తర్వాత డివైడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఏం డివైడ్ ముగ్గురం కలిసి చేస్తాం.
ప్రమోషన్స్ చేస్తున్నారా మీరు? అంటే ఒకటి చేస్తున్నాం, మెల్లమెల్ల స్టార్ట్ చేస్తున్నాం. ఆక్సిజన్ కోసం మొక్కలు నాటుతున్నాం అన్నారు కదా, మరి ప్రమోషన్స్ ప్రమోషన్ అంటే ఇప్పుడు ప్రమోషన్ అంటే అది చెట్లు- బ్రదర్ది. కొంచెం చెట్లు మా దగ్గర కొంత అమౌంట్ ఉంటే తీసుకుంటాం, మళ్ళీ మళ్ళీ ఇంట్లో వాళ్ళు అయితే కదా ప్రమోషన్ డబ్బులతో చెట్లు తీసుకొని కొనుక్కోవడం కానీ అట్లాంటివి చేస్తాం. ఫుడ్ చేంజ్ ఫుడ్ నెట్ కూడా చేస్తాం. మీకు రిక్వెస్ట్స్ లో ఎవరైనా పోనీ మా వాళ్ళ బర్త్డే వాళ్ళ పేరు మీద ఇట్లా నాటండి అని వస్తుంటాయా? వచ్చినాయి, వాళ్ళు పెట్టాము. మీరు పేమెంట్ అడగడం అట్లా ఏమైనా? అదే. పేమెంట్ నిన్ననే ఒక అతను నాకు ఏముంది ఒక తారక్ ఒక తాయి. అతను బర్త్డే బ్రదర్ నా బర్త్డే ఉంది Message నాటాలని మెసేజ్ చేస్తే అతని పేరు మీద ఒక సపరేట్ వీడియో చేసి పెట్టాం. మీరు పర్సనల్ గా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి అమౌంట్ తీసుకోకుండానే నాటారా? ఇలాంటి అమౌంట్ ఇదేం తీసుకోవాలి. వాళ్ళు ఎవరో కూడా తెలియదు మాకు. ఎవరో కూడా తెలియదు. అసలు రిక్వెస్ట్స్ లో మీకు ఎలాంటి మెసేజెస్ వస్తుంటాయి? అసలు మేము రిక్వెస్ట్ నానేం ఎప్పుడు వస్తుంది, నానేం నానేం మా- చూసినంత వరకు అయితే మ్మ్. అన్న మా పేరు మీద పెట్టండి అట్లా మెసేజ్ వస్తాయి. రిక్వెస్ట్స్ ఎవరు చూసుకోరా? చూస్తాం. టైం ఉన్నప్పుడు ఎవరు చూస్తారు? అంటే అయితే చూస్తాం. అంటే ఇది దగ్గర అసలు ఫోన్ లేదు, ఆ హ్యాండిల్ ఎవరు మొత్తం చూసుకుంటూ ఉంటారు? అంటే ముగ్గురం మెయింటైన్ 3 చేసాం. మెంబర్స్ అట్లా. ముగ్గురు దాంట్లో లాగిన్ ఉంటారు, ఐడి ముగ్గురు ముగ్గురం లాగిన్ చూసుకుంటాం. ఎక్కువగా ఎవరు చూసుకుంటూ ఉంటారు ఇదంతా? అంటే ఇంకా ముగ్గురం చూసాం. చూస్తాం. ఇతని దగ్గర ఫోన్ లేదు కాబట్టి రిక్వెస్ట్ చూడ మేము ఇద్దరం చూస్తాం అంతే. చూసాం, రిక్వెస్ట్ చూసాం. నువ్వెందుకు మాట్లాడట్లేదు? వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారు స్టార్టింగ్ నుంచి, మాట్లాడుతున్నా. నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడు. అసలు ఎవరు ఇదంతా హ్యాండిల్ చేస్తారు ఇన్స్టాగ్రామ్? ముగ్గురం. ముగ్గురు. ముగ్గురం చూసాం. రిక్వెస్ట్స్ ఏమేమి వస్తాయి? ఇంకా నా పేరు పైన కూడా మొక్క నాటు ఉన్నాం. మీ ముగ్గురులో ఫాలోయింగ్ ఎక్కువ ఎవరికి? అమ్మాయిల ఫాలోయింగ్? ఎవరికి అట్లానే అట్లా అమ్మాయిల సోకు లేదు. అమ్మ ప్రేమ ఇడిచిపెట్టి అమ్మాయిల ప్రేమ కూడా. అమ్మా డైలాగ్ అమ్మా. అమ్మ డైలాగ్ చెప్తే వదిలేస్తాను అనుకుంటున్నావా? అమ్మాయి డైలాగ్ చెప్పు. అమ్మాయి చెప్పు, అమ్మాయి డైలాగ్ చెప్పు. అమ్మాయిలో ఏం లేవు. నువ్వు సిగరెట్ కాలుస్తున్న ఫోటోలు కూడా నాకు వచ్చాయి, చూపియండి, చూపించను. కెమెరాకి చూపించండి డైరెక్ట్. లేదు, వీడియోలోనే డైరెక్ట్ అయిపోతా. చెప్పు, నిజం చెప్పు. వీళ్ళిద్దరి గురించి చెప్పు నువ్వు. ఏం లేదు, ఇద్దరు కుర్ర లవర్. ఆ? ఇద్దరు ఇద్దరికి లవర్ ఉన్నారా? ఏం వావ్. జోక్ చేసి నాకు ఆ, అడిగింది. అమ్మాయిల పేర్లు మీరు వాడిని అడుగుతారు కాబట్టి అట్లా అడుగుతుంది కాబట్టి లేస్తుంది అంతే. ఎలా వచ్చారు మీ ముగ్గురు? మేము బస్ 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 కి ఆధార్ కార్డ్ చూపించా? బాయ్స్ 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 టికెట్ తీసుకొని వచ్చారా? ఓకే, చెప్పు వాళ్ళిద్దరు లవర్స్ పేర్లు ఏంటి? నాకు తెలియదు, పర్సనల్ కొద్దిగా. ఏం లేక అవన్నీ. అట్లా మమ్మల్ని ఇరికిస్తుంది కానీ అట్లాంటి ఏం లేదు. లేదు అలా లేదు, మీ అంటున్నావు. మొహాలు చూస్తే అది కూడా మీరు కాలేజ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఎందుకు ఉన్నారు అమ్మాయిలు? చెప్పండి. అట్లనే ఏం లేదు. మాకెవరు పడతారు? నీకు లేరా? వాళ్ళిద్దరికి ఉన్నారని చెప్పి నువ్వు తప్పించేస్తున్నావు. అట్లా ఏం లేదు. ఉన్నారా శ్రీకాంత్? ఉన్నారు. తిను శ్రీకాంత్, నువ్వు వంశీ వంశీ. సాయి. మరి ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో అట్లా పెట్టుకున్నారు పేరు ఎట్లా అసలు? ఫాలో గైస్ అని అంటే మీ ముగ్గురు పేర్లు సెపరేట్ సెపరేట్ గా పెట్టుకోకుండా ముగ్గురు కలిసి ఒకటే హ్యాండిల్ ఎందుకు అంటే పెట్టుకున్నారు? సపరేట్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సపరేట్ ఛానల్స్, సపరేట్ అకౌంట్స్ మా ఉన్నాయి. ముగ్గురు సపరేట్ Accounts అకౌంట్స్, ఉన్నాయి. అదొకటి సపరేట్ ఛానల్. వాటికి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు? నాకు 27.5K. 30K ప్లస్. 30K ప్లస్. నీకు 34. అంటే మా ఫాలోవర్స్ నువ్వు ఫస్ట్ ఫోన్ లేకుండా లేదన్నా? ఇంటికాడ ఉంది ఫోన్. ఇంటికాడ ఉందా? ఫస్ట్ ఫాలోవర్స్ లేకుండే ఆ వీడియో చేసినాక వచ్చేది అప్పుడు వచ్చేది. తనకి ఉన్నారా లవర్? మీ ఇద్దరి మీద చెప్పాడు, మరి మీరు కూడా చెప్పాలి తన గురించి. లేరు. ఉమ్? ఎందుకు లేరు? తెలియదు. తను ఫుల్ కామెడీ కదా. ఉమ్? మరి ఇక్కడ ఎందుకు సార్? నీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆల్రెడీ, నువ్వు అంత అమాయకంగా నటించకు సరేనా? మొత్తం తెలుసు, మీ ముగ్గురు గురించి మొత్తం తెలుసు. ఇప్పుడు వరకు మీరు అక్కడ ఏమేమి మాట్లాడి వచ్చారో అంతా నాకు తెలుసు. నువ్వు అందులో పెద్ద ఇది అని కూడా నాకు తెలుసు. మాట్లాడు, నోరు విప్పు మాట్లాడు. చెప్పు, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఎవరు లేరా? రోజుకి ఎంతమంది వెనక వెళ్తుంటావు? ఎవరు ఎంబడి వెళ్ళిన, వీళ్ళు ఎంబడి వెళ్తాం. చూడు, నిన్ను బుక్ చేస్తున్నాను, నువ్వైనా నిజం చెప్పు. ఎవరు లేరక ముగ్గురికి అయితే. నాకు తెలియదు వీళ్ళ గురించి, అంటే ఈయన గురించి తెలియదు. ఈయనకి అట్లాంటి సోకులు కూడా ఏం లేవు. ఏం లేవు. ఏమున్నా 24 hours మా వెంబడి తిరుగుతుంది, అట్లా ఏం లేదు. అమ్మాయిలు వెంబడి తిరగరు ముగ్గురు, టైం వేస్ట్ చేసుకోరు, అంతేనా? కాలేజ్ ఎగ్గొట్టి మూవీస్కి వెళ్ళారా? నిజం చెప్పండి, ఇదైనా సరే. వెళ్ళలేదు. మరి లైఫ్ ఎంజాయ్ చేయట్లేదు మీ ముగ్గురు? కాలేజ్ లో ఒకసారి 2 సార్లు అట్లా వెళ్ళినాం. వెళ్ళలేదు. పేరు సంపాదించినాక లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంది.
ఎలాంటి పేరు కావాలి చెప్పు. ఇలా అంటే లైఫ్ లో సెట్ అయ్యి సెట్ అవ్వడం అంటే ఏంటి? ఎవరు అనుకున్న గోల్ వాళ్ళు రీచ్ అయ్యి ఏం గోల్స్ ఉన్నాయి మీకు? ఉన్నాయి కదా ఇప్పుడు ఆయనకు ఒకటి మాకు ఒకటి. నువ్వు పోలీసా, ఆర్మీ? నువ్వు గవర్నమెంట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ ఏదైనా సరే. నువ్వు నేను కూడా గవర్నమెంట్ జాబ్ మీ ఫాదర్ పాలిటిక్స్ అయినప్పుడు నువ్వెందుకు గవర్నమెంట్ జాబ్ కొట్టకూడదు అనుకుంటున్నావు? మా డాడీ పేరు నిలబెట్టాలని. మీ డాడీ పేరు నిలబెడదామని ఇలా చెప్తున్నాను. కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి? తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఒక్కటే ముక్కలు ఒక్కటే అంటే కాదని ఏదైనా Reels reels ఏమైనా చేసాం. అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ముందు ఫలానా ఇది చేస్తాం అని వస్తారు, కానీ వన్స్ ఫాలోవర్స్ వచ్చాక ఎవరిది వాళ్ళు సెపరేట్ అయిపోయి ఫాలోవర్స్ ని సంపాదించుకొని రీల్స్ లోకి మళ్ళీ కంటిన్యూ అవుతారు. మీరు కూడా అదే టైప్ బ్యాచా లేకపోతే మీరు అంటే మా కంటిన్యూ చేస్తారు? మా అకౌంట్ లో మేము రీల్స్ చేసుకుంటాం, ఫ్యూచర్ దాంట్లో అదే కంటిన్యూ అవుతుంది. చెట్లు నాటుతాం, ఇంకా డివైడ్ అయితే మేము ముగ్గురం కలిసే ఉంటాం. కలిసే ఉంటారు ఎన్నాళ్ళు? గర్ల్ ఫ్రెండ్స్ రానంత వరకు? అట్లానే ఉన్న రోజులు అందరం మేము ముగ్గురం ఒకే కాలేజ్ వేరే కాలేజ్? ముగ్గురు వేరే డిఫరెన్స్ కాలేజ్ వేరే వేరే, ముగ్గురు వేరే వేరే కాలేజ్, కాలేజ్. కానీ భలే సెట్ అయ్యారు ఇన్స్టాకి మాత్రం ముగ్గురు. అసలు ఫస్ట్ ఎవర్ థాట్ మీ ముగ్గురులో? అంటే ఒక టెంపుల్ ఉంటది మా పోచమ్మ టెంపుల్ కాడ కూర్చున్నాము, ముగ్గురం ఒకటేసారి పాస్ అయినామా. ఓకే, ముగ్గురం ఇంకా అప్పుడే డిసైడ్ అయిపోయినాం. అనుకోకుండా పాస్ అయ్యారా? అనుకోని పాస్ పాస్ అయ్యారా? అయినామా అంటే కాన్ఫిడెన్స్ ఉంది మేము రాసినాం కాబట్టి. ఓకే, పాస్ అయిన 1 hour కి ఐడి క్రియేట్ చేసినాము. 1 week 1 hour కే? 1 hour కి అంటే పాస్ అయితే క్రియేట్ చేద్దాం, పాస్ అట్లని కాదు, అది రిజల్ట్ అయిపోయినాక ఏదైనా సరే పాస్ అయినా ఫెయిల్ అయినా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. నేను స్టార్ట్ చేసినాం. ఓకే, గుడికి కూడా మీరు డిసైడ్ అయినప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళి డిసైడ్ అయ్యారా లేదా? అప్పుడు మేము funny reels చేసాం. రిజల్ట్ చూసుకోవడానికి వెళ్ళాం ఆడికి. ఆడికి పోయినాక అంటే ఇంతకు ముందుకే మాకు థాట్ ఉండే ఇట్లా వేయాలని, రిజల్ట్ వచ్చాక చేసేసినాం. ఓకే, నేమ్ ఎవరు చూస్ చేశారు మరి? మేమని మేము శ్రీకాంత్ ఉండి ఇట్లా వెళ్దాం మనం ఫ్యూచర్ కోసం అని. ఫ్యూచర్ కోసం గైస్. మేము కూడా ఓకే అని. ఈ మొక్కలు నాటి ఫ్యాంటసీ ఏంటో మొత్తానికి చెప్పట్లేదు, Fantasy ఉంది అక్క, గూగుల్ కొటేషనే చెప్తున్నారు. మంచి పని చేస్తున్నాం కదా అక్క. మంచి పని కాదనట్లేదు, బట్ ఎందుకు 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 ఇంకా వేరే అదర్ ఏం లేవా? ఓకే, నాటితే నాటారు, దాన్ని వీడియో రూపంలో ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు మంచి చేయడం, దాన్ని వీడియో తీసి పెట్టుకోవడం, ఇది ఒక అలవాటు అయిపోయింది. ఎందుకు? మంచి చేస్తున్న వాళ్ళు నలుగురు కనిపించకుండా చేయొచ్చు కదా, మళ్ళీ దాన్ని వీడియో తీసి ఎందుకు పెట్టుకోవడం? అంటే మేమంటే ఏం కాదు, చాలా మంది చేస్తారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే అందరికి చూసే కాక వాళ్ళు ఇన్స్పైర్ అయ్యడానికి. మాలాగా ఒక 10 మంది ఉంటే మొత్తాన్ని మార్చేది. మిమ్మల్ని చూసి ఏం ఇన్స్పైర్ అయ్యారు చెప్పండి. మేము స్టార్ట్ చేసినాక అందరూ స్టార్ట్ చేశారు, అట్లా చాలా మంది స్టార్ట్ కావాలి, ఇంకా అట్లా చాలా మంది అయితేనే ఎక్కువ ముఖాలు నడతాం, ఇట్లా ట్రీస్ ఎక్కువ పెరుగుతాయి. ఇప్పుడు 80+ 80K ప్లస్ 80+. ఇప్పుడు ముగ్గురు కలిసే నాటుతారా లేదంటే నువ్విన్ని అట్లేం లేదా? పేర్లన్నీ ఎవరు చూస్ చేసుకుంటారు మరి? అంటే ఎవరైతే ఫాలో కొడతారు కదా వాళ్ళు కొందరు మెసేజ్ చేస్తారు, వాళ్ళు కొందరు కామెంట్ చేస్తారు, కొందరు ఫాలోవర్స్. అది మీరు ఏమైనా లిస్టింగ్ రాసుకొని అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకుంటారు. ఒకవేళ ఇప్పుడు ఫేక్ ఐడీస్ కూడా చాలా మందికి ఉంటున్నాయి కాబట్టి ఫేక్ ఐడీస్ వాళ్ళు అయితే అవి ఫేక్ ఐడీస్ 20K 30K నేను మా వీడియోస్ పెట్టుకున్నలేవే. మా వీడియోస్ ఓన్లీ మా వీడియోస్ డబ్బింగ్ పెట్టి వాళ్ళు పెట్టారు. ఇంకా కొంతమంది కామెంట్ కూడా చేస్తారు, నా పేరు పెట్టాను వాళ్ళని కూడా పికప్ చేసాం కామెంట్స్. అంటే నేను ఏమంటున్నా అంటే ఫేక్ ఫాలోవర్స్ కూడా ఉంటారు, కొంతమంది ఉంటారు అందులో ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని ఉన్న వాళ్ళు. సో వాళ్ళు ఒకవేళ మేము ఫాలో కొట్టాం మా పేరు మీద అంటే ఏం చేస్తారు? ఇంకా మనం మంచి పని చేస్తున్నాం, వాళ్ళ పేరు మీద కూడా పెట్టాల్సిందే. అంటే ఫేక్ అంటే ఎట్లుంటారు? ఫేక్ ఐడితో క్రియేట్ చేసుకున్న వాళ్ళు కూడా ఫాలో కొట్టేసి మా పేరు మీద నాటండి నాటేస్తారు. ఫేక్ అంటే ఎట్లుంటారు? అంటే మీరు ఒకే మనిషి 3 IDs 4 IDs ఇట్లా అట్లా 1 lakh మెంబర్స్ లో ఎట్లా వస్తారు? కామెంట్స్ అయితే సేమ్ పెట్టారు. అలాంటి వాళ్ళని ఎలా గుర్తిస్తారు అని అడుగుతున్నా. అట్లాంటి వాళ్ళు ఇంతవరకు అయితే మాకు రాలేరు. రాలేదా? రాలేదు. ఓకే, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అసలు?
ఏం చేద్దాం అనుకుంటున్నారు? డిగ్రీ కంప్లీట్ చేసి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం రాయడం అంతే. నువ్వు నేను కూడా సేమ్ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్, నువ్వు ట్రైనింగ్. ట్రైనింగ్, డైరెక్ట్ పోలీస్ లాటి. ఇంకా అదర్ ఏమైనా ఉందా? పలానా జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ రాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఏదైనా జాబ్ చూసుకోవాలి. ఏదైనా Financial జాబ్ ఉందా? చేసి మ్మ్. పోవాలి. 1.5 నేను ఈ పరంగానే అడగట్లేదు, ఎప్పుడైనా సరే ఒకే ఎప్పుడైనా. దగ్గర ఉంటున్నాం అంటున్నారు కదా, మ్మ్. అలా చిన్నప్పటి నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ రావడం ఫ్యామిలీస్ లో, ఒకరిదొకరు మీరు సపోర్ట్ చేసుకోవడం అలా ఏమైనా ఉందా అంటున్నా? అంటే ఇంతకుముందు ఎంత క్లోజ్ రాలేదు మేము. క్లోజ్ కాలే మేము. మ్మ్. మరి మీరు ఇంత క్లోజ్ అవ్వడానికి మెయిన్ సిచ్యువేషన్ ఏంటి? ఫస్ట్ ఎగ్జామ్ అప్పుడు మీట్ Exams. ఎగ్జామ్ రాయినప్పుడు ఇంటర్లోనే. ఇంటర్. మెల్లమెల్ల ఇంకా స్టార్ట్ చేసినాం ఇట్లా, అది జోక్ రీల్స్ స్టార్ట్ అంటే చేసినాం నాకు ఫస్ట్, ఫన్నీ రీల్స్. చూపించరా అన్నప్పుడు నువ్వు ఏ గ్రూప్ అని అడిగావా? ఒక గ్రూప్ కాదని ఫ్రెండ్స్ అయ్యారు. ఏం లే అట్లా అది. జోక్ రీల్స్ ముగ్గురం కలిసి స్టార్ట్ చేసినాం. మాకు ఇంకా 2-3 స్టార్ట్ చేసిన దాడు ఊర్లో బాగానే తీస్తారు, మంచిగా సపోర్ట్. అట్లీస్ట్ ఒక కాలేజ్ కాదు, ఒక గ్రూప్ కాదు, ఏం కాదు, బట్ ఎలా ఒకరు అంత బాండింగ్ ఉంది మీ ముగ్గురు? ఒకటే ఊరు మా అప్పనపల్లి. ఒకటే ఊరైనా సరే ఎలా వచ్చిందా బాండింగ్? సెంటర్ ముగ్గురికి ఒకటే పడ్డాక ఆడ కలుసుకున్నాం ముగ్గురం. ఆడ కలుసుకొని ఎగ్జామ్ అయిపోయిందాడు ఒక ప్లేస్ కి వెళ్ళిపోయి అది ఎగ్జామ్స్ అన్ని ఏమన్నా రీల్స్ ఎగ్జామ్స్ ఇద్దాం, అది హాలిడేస్ ఇది ఏం అనుకున్నాం. చేద్దామని మెల్ల ఫన్నీ రీల్స్ స్టార్ట్ చేసినాం. మాకు రీచ్ రాలేదు. రీచ్ రాకుంటే ఇంకా రీచ్ రావాలని ఇంకేమన్నా వేయాలి అనుకుని ఇది స్టార్ట్ చేసినాం. తనకి నిజంగా ఫోన్ లేదా? లేదు, లేదు. ఫోన్ లేదు. ఎందుకు లేదు? ఆయన ఏమో. ఇంట్రెస్ట్ ఉండదు ఫోన్ పేరు అంతా. ఫోన్ ఇంట్రెస్ట్ ఉండదు. మీకు ఇంట్రెస్టెడేనా? మ్మ్. ఎక్కువ ఫోన్ పిచ్చి ఎవరికి మీ ముగ్గురులో? అంటే ఫోన్ పిచ్ అని ఏం లేదు, ఫోన్ కూడా ఎక్కువ వాడం. ముగ్గురం కలిసినప్పుడు ఏం వాడం. అసలు ఏం చేస్తారు మీ ముగ్గురు? అంటే ఈ రోజు సండే అనుకోండి, ఫర్ సపోజ్ సండే అయితే మీ ముగ్గురు ఏం చేస్తారు అసలు? మార్నింగ్ ఫస్ట్ కాల్ చేసుకుని కలుస్తాం, కలిసి చెట్లు పెడతాం. చెట్లకు పోయి చెట్లు తీసుకొని వస్తాం. సండే అంటే అదే ప్రోగ్రామ్. తర్వాత కొత్తపల్లి క్రికెట్ ఆడతాం మనం. క్రికెట్ ఆడతారు. మ్మ్. క్రికెట్ పిచ్చి ఉంది. ఓకే, ఎవరు ఇందులో విరాట్ కోహ్లీ? ఎవరు లేరా? ఎవరు లేరా? ఎందుకు? ఎవరు బాగా ఆడరా మీ ముగ్గురులో? ఆడతాం కానీ విరాట్ కోహ్లీ అంటున్నాం. విరాట్ కోహ్లీ అంత కాదా? నిన్ననే మా అప్పనపల్లి టీం టోర్నమెంట్ కప్ కొట్టినాం. కప్ మ్మ్. కొట్టారు. నిన్న ఓకే, వేరే ఊర్లో. టోర్నమెంట్ మీ ముగ్గురు ఎవరైనా ఉన్నారా? నేను సబ్స్టిట్యూట్ అప్పుడు Substitute. నవల్ ద్వారా ఓకే, నువ్వు గేమ్స్ కూడా నోనా? ఆ గేమ్స్ ఆడతాయని టోర్నమెంట్. మాటలు నో, గేమ్స్ నో. నువ్వు ఇంతకు ఏ గ్రూప్ చెప్పు? ఇంటర్ బైపీసీ, బైపీసీ. సబ్జెక్ట్స్ చెప్పమ్మా. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. Science బాటనీ ఎలా ఉంటది? నార్మల్ గా మీరు కలుసుకుంటాను, మాట్లాడతాను, క్రికెట్ ఆడతాను అని అంటున్నారు అంతే. తర్వాత ఏంటి అసలు మీలో ఫ్రెండ్షిప్ అన్న బాండ్ ఉండదా? కామెడీ బాండ్ గానీ అట్లా ఏం ఉండదా అసలు ఉంటది. మీలో? ర్యాప్ ఉంటది. ఇట్లే సైలెంట్ గా మా అమ్మ ఉంటారా? చూసి- ఏం లేదు, అట్లానే ఏం లేదు, ఉంటది. అసలు ఎలా ఉంటారు మీ ముగ్గురు బయట? అలా ఉండండి ఇప్పుడు. బయట ఎలా ఉంటారు అసలు ముగ్గురు? ఏం Friendly గా మాట్లాడుకుంటారు? అది అన్ని అంటే అకౌంట్ గురించి అదన్నా, ఇప్పుడు వెళ్దాం తెలివిగా సమాధానం చెప్పు. అకౌంట్ కోసమేనంట మొత్తం మాట్లాడుకునేది. అమ్మాయిల గురించి మాట్లాడుకోరా? మందు ఏం గురించి మాట్లాడుకోరా? సిగరెట్ అలవాట్లు లేవా? ఎవరికి లేదు. ఎవ్వరికి లేవు. నిజమేనా? నిజం. తనలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి నీకు? ఏం లేదు. వీళ్ళు ఒక్కటి కూడా లేదు, ఏం చెప్తానని చూస్తున్నా. మరి చెప్పు ఏదో ఒక క్వాలిటీ, తనలో ఒకటి, తనలో ఒకటి. ఇద్దరు మంచిగానే ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు వరకు నేను మీకు చెప్పలేదురా ఇది మీలో ఉన్న మంచి క్వాలిటీ, ఇప్పుడు చెప్పు. ఇద్దరు మంచిగానే ఉంటారు నాతో. అట్లేం ఏం లేదు. ఒక్కటైనా మంచి క్వాలిటీ చెప్పు. పాపం కెమెరా వాళ్ళ క్వాలిటీసే ఉండవు అసలు. వాళ్ళ వాల్యూని పెంచు, పొగుడు కొంచెం వాళ్ళని. ఏముండదు, ఏదో ఒకటి చెప్పి పొగుడు కొంచెం. ఏముండదు అట్లా. ఇద్దరు క్యాప్స్ ఎందుకు తీనన్నారు? అంటే తిరుపతిలో గుండు తెచ్చుకున్నా. గుండు చెప్పి. నువ్వు? తాత చని తాత చనిపోయాడు. ఓకే, క్వశ్చన్ డైవర్ట్ అవ్వలేదు, నువ్వు చెప్పు. చెప్పు, లేదంటే నేను కాంట్రవర్సీగా అడిగేస్తాను. లేదంటే చెప్పు, వాళ్ళిద్దరిలో మంచి క్వాలిటీస్ చిన్న చిన్నవి చెప్పు. క్వాలిటీస్ అంటే ఇద్దరు మంచిగానే మాట్లాడతారు. ఇద్దరు తిన దాంట్లో తనని కలుపుకో, తన దాంట్లో తినని కలుపుకో. ఈయన మంచిగానే మాట్లాడతాడు. మంచిగా మాట్లాడతాడు అంటే ఎట్లా మాట్లాడడం మంచిగా?
అంటే అది అది చేద్దాం ఇది చేద్దాం అని, అంటే అకౌంట్ గురించి. మళ్ళీ అకౌంట్ గురించి కాకుండా మీ ఫ్రెండ్షిప్ బాండింగ్ లో సిగ్గు అంటే అట్లా ఏమి ఉండదు, ముగ్గురం కలిసి ఉంటాం. ముగ్గురులో సిగ్గు ఎక్కువ ఎవరికి? ఎవరికి ఎవరికి సిగ్గు లేదా? ముగ్గురులో ఎవరికి సిగ్గు లేదు మొత్తానికి. ఓకే, మరి ఎందుకు ఇక్కడ సిగ్గుపడినట్టు ఏం ఆన్సర్లు ఇవ్వట్లేదు? ఏదైనా క్వశ్చన్ అడిగితే అకౌంట్ కోసం అని ఒక్క డైలాగ్ ఇక్కడ నుంచి వస్తుంది. వాళ్ళ గురించి పాపం పొగిడితే కొంచెం మేము వాళ్ళ ఫోటోలు పెట్టి కొంచెం జూమ్ అవుట్ ఇచ్చుకొని వాళ్ళ గురించి మంచి చేసుకుంటాం. చెప్పు. నేను ఎడిటింగ్ మంచిగా చేస్తాడు. నిన్ను చెప్పమని అడిగితే తన్ని చూసి ఇలా అడుగుతున్నావు ఏంటి? చెప్పు. ఎడిటింగ్ ఎవరు చేస్తారు ఇంతకు? మేము ఇద్దరం చేసాం. మీ ఇద్దరు ఎడిటింగ్ మరి నువ్వు నేనంతా జస్ట్ హీరో మోడల్ అంతేనా? మరి మీ ఇద్దరు ఎడిటింగ్ చూసుకుంటారు, వీడియో తీయడం ఎవరినైనా తీసుకొని వస్తారు. మేము ఇద్దరం చెట్లు పెడితే ఆయన తీస్తాడు, వాళ్ళు ఇద్దరు చెట్లు పెడితే నేను తీస్తాను. ఓకే, ఇద్దరిద్దరు పంచుకుంటారు. ఒక్కొక్కసారి ఎవరైనా ఎవరైనా తీసుకుంటాం. తీస్తారా మరి ఎవరైనా? తీస్తారు ఖచ్చితంగా. మీకు ఏం పని పాట లేదు ఇలా అన్న వాళ్ళు దోస్తులు ఎవరైనా తీస్తారు. అంటారు ఊర్లో, అంటే కానీ వాళ్ళ మాటలు పట్టించుకున్నామా? ఎలా అనేవారు అసలు స్టార్టింగ్ లో మీకు? అంటే ఇవన్నీ అవసరమా మీకు, చెట్లు పెట్టడము, మీకు ఫేక్ ఫాలోవర్స్ ఫేక్ ఫాలోవర్స్ అట్లా అంటుండే. అప్పుడు మీరు మనం ఎలా చేసే మంచి పనికి తొందర సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపడుతున్నారా బయట? కొందరు పడతారు, కొందరు పడతారు. ఒక్కొక్కసారి మేము చాయకి వెళ్ళినప్పుడు ఇట్లా ఏందన్నా గుర్తుపడతారు అట్లా అని నా పేరు మీద కూడా పెట్టని అడుగుతారు, వచ్చి కలుస్తారు. ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయ్యాక మీ ముగ్గురిని హీరో హీరో అంటే ఏంటి మీ పరిస్థితి? హీరోలమే కాక హీరో నీ పేరేమన్నా? శ్రీకాంత్. శ్రీకాంత్ హీరో. అసలు జాతిరత్నాలు బ్యాచ్ లెక్క ఉన్నారు ముగ్గురు, కానీ ఇక్కడ సైలెంట్ గా ఆన్సర్లు ఇస్తున్నారు, కానీ అంత ఏం సైలెంట్ కాదు, అర్థమైంది. ఆల్రెడీ హీరోలేనా? నువ్వే హీరో అనుకుంటున్నావు? శ్రీకాంత్. ఓకే, ఎప్పుడైనా కొట్టాలనిపించిందా వీళ్ళిద్దరిని? మస్తు కొట్లాడతాం మళ్ళీ చిన్న చిన్న. ఎట్లా కొట్టుకుంటారు? అట్లే పర్సనల్ నార్మల్ జోక్లీగా ఫ్రెండ్లీగా అంతే, కాకపోతే కలిసిమెలిసి. ఎందుకు కొట్టుకుంటారు? ఎలాంటి సిచ్యువేషన్ లో కొట్టుకుంటాం అంటే అట్లా కామెడీకి. అది బెస్ట్ కామెడీ పర్సన్ ఎవరు అయితే ఇందులో? ఇవ్వాలి ఎవరు లేరా? ఒకరి మీద ఒకరు కామెడీ చేసుకుంటాం. తెలివిగా ఆన్సర్ చెప్తున్నారు ముగ్గురు. తెలియదు. ఒక్కటి మంచి క్వాలిటీ లేదు చెప్పుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు బ్యాడ్ క్వాంటిటీ చెప్పండి. ఒకటి బ్యాడ్ చెప్పు తనలో, అస్సలు నచ్చనిది తనలో. గుడ్ లేదు, బ్యాడ్ లేదు, మీలో ఏం లేదంట తనలో. తనలో చెప్పు, నార్మల్ అంతా. ఏదో చెప్పండి, చెప్పు, పరువు తీయకుండా మంచిది చెప్పు. ఆలోచిస్తున్నా ఏం లేదు. మీరు కూడా ఒక ఇప్పుడు ఏంటంటే బ్యాచ్ అంటే ఈ బ్యాచ్, కొంతమంది మంచి బ్యాచ్, కొంతమంది ర్యాగింగ్ బ్యాచ్. ఇలా మీ ముగ్గురులో ఎవరైనా ర్యాగింగ్ చేసే పర్సన్ ఉన్నారా? ఎవరు? పోనీ మీరు ఎవరి చేతైనా ర్యాగింగ్ చేయబడ్డారా? మా దగ్గర ఎవరు రారు. ఎందుకు? హీరోలనా? అట్లానే మరి ఇప్పుడు కాలేజ్ కి ఓపెన్ అయ్యి మీరు వెళ్ళాక రెస్పాన్స్ పెరుగుద్ది మీకు, ఇన్స్టాలో చాలా మంది చూసే ఉంటారు కాబట్టి. అప్పుడు మీ ఫీల్ ఎట్లా ఉండొచ్చు? వాళ్ళతో ఏం చెప్తారు? ఇప్పుడు ఏమైనా గర్వం చూపిస్తారా, లేదంటే ఇది వరకే ఉంటారా? ఇప్పుడు ఉన్నట్టే ఉంటాం, అందరు సంతోషపడతాం. అలా మంచి పని చేస్తున్నాం, ఇంతమంది మంచిగా మాట్లాడుతాం, గుర్తుపడితే చాలా అనిపిస్తుంది. మరి ఇంత మీ ముగ్గురు కలిసి చేస్తున్నారు కాబట్టి ఇంకెందుకు ముగ్గురు ఒకే కాలేజ్ లో జాయిన్ అవుదామని ఏం అనుకోలేదా? మీ ముగ్గురు డ్రీమ్ అయితే సేమ్ ఉంటది. ఎవరి ఆలోచన వాళ్ళది. ఇప్పుడు ఫీల్ అవుతున్నారా అయ్యో అని? వాళ్ళిద్దరు సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. ఓకే, నువ్వు జూనియర్ వీళ్ళిద్దరికి, అందుకే భయపడి చెప్పట్లేదా సీనియర్స్ కోసం? మరి అయితే మీ జూనియర్ కోసం మీకు చెప్పే రైట్స్ ఉన్నాయి. అంటే ఒకటే స్కూల్ కూడా కదా, అంటే ఇంటికాడ ఫ్రెండ్స్ అంతే. ఏమని పిలుచుకుంటారు మీ ముగ్గురు?
పేరు పెట్టి తెలుస్తాం, అట్లా ఏమి ఉండదు. పేర్లు పెట్టే పిలుచుకుంటారా? శ్రీకాంత్ వంశీ. ఈయన పేరు అమ్మతి అని అంట. ఏం పేరు? అమ్మతి. అమ్మతి అంటే అంటే నిక్ నేమ్. అట్లనే చోట చోట పిల్లహాయిలో ఏం అన్నాం, అట్లా ఏం లేకుంటది. అంటే అమ్మతి అంటే ఏంటి? అంతే. అంటే ఇట్లా ఫ్రెండ్స్ కలిసినప్పుడు నువ్వు చెప్పు, తనే చెప్తాడు నీ గురించి కాబట్టి తను చెప్తాడు. ఫ్రెండ్షిప్ లో పెట్టేసారు ఆ పేరు. అంటే ఫ్రెండ్షిప్ లో పెట్టేసారు ఆ పేరు. ఎందుకు వచ్చింది అసలు? నార్మల్ ఇప్పుడు టాలెంట్ వేరుంటది కొద్దిగా, అంటే ఏ టాలెంట్? అది ఇద్దరు friendship- మాట్లాడకండి, అది ఇద్దరు ఫ్రెండ్షిప్ లో మాట్లాడొద్దు. గుర్తించింది. నువ్వు చెప్పు. అది ఫ్రెండ్షిప్ లో గుర్తించిన టాలెంట్ అది. మేము అంటే మేము చెప్పలేము. కూడా అసలు ఏం తెలుసలే, ఊర్లోనే ఇట్లా కలుపుతాయి అంతే. లేదు, తను ఏదో అదే అంతే. చెప్పబోయి ఆగిపోయాడు. అమ్మతి అంటే ఏంటో చెప్పు. నేమ్స్ అట్లా ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ అట్లా తెలుసు. అంతే. అవును, ఫ్రెండ్స్ అలా అంటారు, ఓకే. ఆ నేమ్ అంటూ ఒక సిచ్యువేషన్ వల్ల వస్తది కదా. అంటే నేను ఎక్కువ జోక్స్ లాగా అట్లా మా గల్లీ ఫ్రెండ్స్ తోనే జోక్స్ చేసుకుంటా అట్లా కామెడీ మ్యాన్ ఎక్కువ ఇలా గల్లీలో అయినా. ఓకే, మరి ఇక్కడ ఎందుకు అంత సైలెంట్ ఉన్నావు? అంత కామెడీ కొద్దిగా టైం పడే కొద్ది అయితే కాసేపు ఆగిపోండి, కెమెరాస్ ఆపేయండి, కామెడీ పర్సన్ పెరిగిన తర్వాత చేద్దాం. అట్లా ఏమవుతుంది, ఓకేనా? అట్లా ఏమవుతుంది. తిన పేరు సాయి. సాయి అని నాకు తెలుసు, మీరు పిలుచుకునే అంటే పేరు. మేము సాయి అంటాం. ఎక్కువ తిరగను సాయి బయట. అంటే తన నేమ్ అని పిలుస్తారు? శ్రీకాంత్ అంటే కాదు, తను చెప్పాడు ఇందాక. అంటే మేము ఫ్రెండ్స్ అట్లా ఏం అందరూ అనలేదు. పిలుస్తారు. నన్ను రైడర్ అని పిలుస్తారు అని చెప్పండి. ఏమంటున్నా? రైడర్ అంటే రైడర్. రైడరా? కామనేలే, పర్లేదు, చెప్పు నువ్వు. అట్లనే ఏం లేదు అక్క, అంటే నేను పెట్టి తెలుసుకుంటాం. తిన్నాకెందుకో సీతం వాకిట్లో సిరిమల చెట్టులో ప్రకాష్ రాజ్ లింక్ కనిపిస్తున్నాడు ప్రతి ఆన్సర్ లో. నువ్వు నటిస్తున్నావు. యాక్టర్ హీరో ఇందాక చెప్పాడు కదా, కాన్ఫిడెన్స్ ఎక్కువ అంతేనా? దేనిలో ఒకసారి క్యాప్తి మరి ఒరిజినల్ చూపించు. మరి అంత మంచిగా ఉన్నావు కదా, ఎందుకు సిగ్గు చెప్పు. సెలెక్ట్ అయినా కానీ ఇంకా పోలే కొద్దిగా. ఎక్కడ సెలెక్ట్ అయ్యావు? ఇంటర్నేషనల్. ఎందులో? హీరో కోసం. హీరో జోకులు ఇప్పుడు కామెడీ మ్యాన్ నేనే అయింది. స్పిరిట్ లోనా? అంటే స్పిరిట్ లో మా ప్రభాస్ లేరా? చెప్పు. హ్మ్? చెప్పు, ఏ ఇంటర్నేషనల్ దాంట్లో సెలెక్ట్ అయ్యావు? పోవాలని నేను అనుకున్నా, ఇంకా హ్మ్. సెలెక్ట్ అయ్యేది అది పెద్ద మాట ఏం కాదు మనకు. హ్మ్. ఎందుకు సెలెక్ట్ అవ్వకూడదు? ఇన్స్టా ఇంత త్వరగా రీచ్ వస్తుంది అని అనుకున్నావా? ఇన్స్టాలని కాదు, కొన్ని పుష్ప 3లో ఛాన్స్ వస్తే వెళ్తావా? పుష్పకం. పుష్పకు పోవా? కొన్ని ఎందులో పోతావో చెప్పు. సలార్. స్పిరిట్ లో? సలార్. సలార్ లో పోతావా? ఎందుకు? ప్రభాస్ ఫ్యానా నువ్వు? ప్రభాస్ ఫ్యాన్. ముగ్గురు ప్రభాస్ ఫ్యాన్సేనా? ఎందుకు? అంటే ప్రభాస్ ఫ్యాన్ అని కాదు, మ్మ్. అందరు ఫ్యాన్. అందరు ఫ్యాన్. చెప్పినారా నువ్వు ప్రకాష్ రాజ్? నా ఫోన్ లో ప్రభాస్ వాల్ పేపర్ పెట్టి 1.5 years అవుతుంది. అదే ఉంది వాల్ పేపర్. ఇంకా ఓకే. హీరోయిన్ ఎవరు? హీరోయిన్ లేరేడా? నీకు? నీకు కూడా లేరా? నిజం చెప్పు. ప్రభాస్ కి ఏ హీరోని వస్తే అమ్మా కూడా ఆమె. అబ్బా అబ్బా, విన్నారా? అంటే ప్రభాస్ ఏ మూవీ తీస్తే అప్పుడు ఆ హీరోయిన్ మీకు ఫ్యాన్. ఓకే, ఇప్పుడు ఆమెనా యానిమల్ హీరోయినా ఫ్యాన్? అందరూ అంటే దీపిక పదుకునే లేదు ఎంతో కదా మందితో ఇప్పుడు. తీసాం. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారిని ఏం కోరుకుంటారు ప్రభాస్ గురించి? స్పిరిట్ మూవీ ఆ, మా ఫ్యాన్స్ ని సంతోషం చేసేటట్టు ఒక సంతోష మంచి పెట్టండి, ఒక మంచి హిట్ ఇవ్వండి. మరి మంచి దీపిక పదుకొని తీసేశారు కదా, మీ ఫీల్ ఏంటి మరి? ఏజ్ అయిపోయింది ఆమె. మంచి అంటే పని చేశారు అనుకుంటున్నారా? ఐ హోప్ అట్లనే. అంటే నేను ఐ హోప్ రీల్స్ అట్లనే అంటే రీల్స్ లో చూసిన వరకు ఉమ్, ఆమె ఏమంటారు ఇలా తక్కువ టైం స్పెండ్ చేశానందుకు సందీప్ రెడ్డి వంగ తీసేసినట్ట నేను విన్నా. ఉమ్. అది సందీప్ రెడ్డి వంగకు నచ్చక తీసేసింది. అంటే ఇందులో బాబీ 1 క్యారెక్టర్ ఇవ్వలేదని బాబీ 2 క్యారెక్టర్ కాబట్టి ఇందులో బాబీ 1 క్యారెక్టర్ అని ట్రోల్స్ వస్తున్నాయి కదా చాలా వరకు. అది నిజమేనా? ఏమో. తెలియదా? సినిమా వెళ్ళేంగా, హ్మ్? సినిమా వెళ్ళేంగా మేము. ఎందుకు మళ్ళీ సైలెంట్ అయ్యారు? చెప్పు. అయితే మీకు సలార్ మూవీలో ఛాన్స్ కావాలి, చెప్పు మరి, కెమెరా ముందు చెప్పు, నాకు సలార్ మూవీలో ఛాన్స్ ఇవ్వండి, కొంచెం జూమ్ వేసుకోండి ఆ పర్సన్. చెప్పినంత మాత్రం ఛాన్సెస్ కోరుకోండి, మీ ఫ్రెండ్ కి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అట్లా సలార్ మూవీలో. కోరుకుంటే ఇవ్వాలి గారు, అట్లా కోరుకుంటుంటే ఇప్పుడు కోరుకుంటుండే మీ
కోరుకున్నా ఎట్లా వస్తాయి చెప్పండి మీరే. కోరుకున్నంత మాత్రాన కూడా రావు, అంతేనా కాదా? హార్డ్ వర్క్ చేయాలి అంతే. మరి ట్రై చేసావా నువ్వు? చేద్దాం అనుకుంటున్నా కానీ మళ్ళా ముందు ఇన్స్టాలో హీరో అయ్యి ఇన్స్టాల్ అయిపోయినాం ఆల్రెడీ. ఆల్రెడీ అయిపోయినావు. ఓకే ఈ ఐడి కన్నా ముందే ఉన్నాం మనం హీరోలు. ఓకే. ఏ మూవీస్ లో ఏ హీరోయిన్ తో నీకు ఛాన్స్ కావాలి? హీరోనే లేండి, హీరోయిన్ లేకపోయినా పర్లేదా నీ మూవీలో? ఓన్ స్క్రిప్ట్ ఏమైనా ఉందని రాసుకుని? లేక అది సినిమా పెద్ద మాట్లాడారు. నువ్వు హీరో అన్నావు కదా, చెప్పు. ఇదంతా సెట్ అయిపోయినాక హీరో అయిపోయి ఏదంతా సెట్ అయ్యాక? కొన్ని ఉన్నాయి అవంతా అయిపోయినా. ఏ హీరోయిన్స్ తో ఛాన్స్ వస్తే చేస్తావు? హీరో నేమ్ హీరో రష్మికనా, తమన్నానా, లేకపోతే ఎవరు? తన హీరోయిన్ చెప్పండి మీరైనా సరే, ఎక్కువ ఇష్టపడే హీరోయిన్ చెప్పండి. మీ ఇద్దరు ఎందుకు కాపాడుకొని వస్తున్నారు ఒకరినొకరు? నిజంగా మనకి అట్లా మా దగ్గర అయితే అట్లా ఏమన్నాడు, హీరోయిన్ ఇష్టం అట్లనే మనది. మీరు బాగా రీ రిలీజ్ మూవీస్ కి వెళ్ళారా ఈ మధ్యన? ఏమైనా ఏ మూవీకి వెళ్ళారు? కలేజా. వావ్. ఏమైనా హల్చల్ చేశారా థియేటర్ లో? చూసి వచ్చినాను. చూసి వచ్చారు సైలెంట్ గా అంతే. పేపర్లు చింపడం, డాన్సులు వేయడం. సలార్కి వెళ్ళాం మొన్న. అన్ని సినిమాలకి రిలీజ్. ఏంది మీరు శృతి హాసన్ లెక్క ఇట్లా ఎంజాయ్ చేసే టైపా? పేపర్లు చింపి ఎంజాయ్ చేసే టైప్ కాదా? స్క్రీన్ దగ్గరికి వెళ్ళి కూడా ఏం చేస్తాం ప్రభాస్ మూవీస్ రిలీజ్ అయితే. ఓకే, ముగ్గురు ప్రభాస్ ఫ్యాన్సే. హీరో గారు చెప్పండి, ఏ హీరోయిన్ తో మీకు ఛాన్స్ కావాలని కోరుకుంటున్నారు ఫ్యూచర్ లో? హీరో ఒక్కడే. హీరో ఒక్కడే. హీరోయిన్ లేకుండా మొత్తం మీరే, హీరోయిన్ అన్ని మీరే, డైరెక్టర్ మీరే, ప్రొడ్యూసర్ మీరే, మొత్తం మీరే. మరి ఇంత ఫ్యాంటసీ ఏంటి నాకు అర్థం కావట్లేదు. హీరో ప్రొడ్యూసర్ అన్ని తనేనంట. అంతంటేనే అవుతుంది. అట్లుంటేనే అవుతుందా? యాటిట్యూడ్ కా బాప్ కదా. ఎలాంటి రీల్స్ చేయాలనుకుంటున్నావు? జోక్ అనుకుంటున్నాము. ఫనీ రీల్స్ నెక్స్ట్. రీల్సా? ఇప్పుడే క్లిక్ అవుతాం, ఇంత రీచ్ వచ్చింది కదా. కొన్ని ఫనీ రీల్స్ ఇలానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా ముగ్గురు? మీరు కామెంట్స్ లో వాళ్ళు పేరు పెడుతున్నారు కదా, వాళ్ళది చూసి మీరు వాళ్ళ పేరు మీద నాటుతున్నారు. వాళ్ళకి ఏమైనా మీకు కొలాబ్ ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వడం లేదు? అట్లా ఇవ్వడం లేదు. మేము ఒక్కరికి అంటే చాలా మందికి పెట్టాలి కొలాబ్. అట్లా కొలాబ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తాం. అకౌంట్ మాది అప్పుడు అకౌంటే రీచ్ అయ్యాలి ఎవరికి, అట్లా కొలాబ్ చేసే. ఇప్పుడు రవి అని ఉంటే, రవి అన్న పేరుతో చాలా మంది ఉంటారు కదా, మరి స్క్రీన్ షాట్ కొట్టి మరి ఆ అకౌంట్ వాళ్ళు ఎందుకు మీకు ఫీడ్బ్యాక్ లో ఏ వీడియో పెట్టడం లేదు? ఏ అకౌంట్ వాళ్ళు? ఇప్పుడు నువ్వు నా పేరు మీద పెట్టావు, నా అకౌంట్ నువ్వు స్క్రీన్ షాట్ పెట్టావు, నేను మరి నీకు ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వడం లేదు ఎందుకు? వాళ్ళకి సెండ్ చేస్తాం, ఎవరిని ఏమైతే వాళ్ళ పేరు మీద పెడతాం వాళ్ళకి సెండ్. మరి నిజంగా మీరు ఇలా చేసినట్టయితే ఇలా ఫీడ్బ్యాక్ ఎందుకు రావట్లేదు చెప్పండి. హీరో చెప్పు ఆన్సర్. హీరో యాటిట్యూడ్ కా బాప్ చెప్పు, ఆన్సర్ చెప్పు. ఇప్పుడు వరకు వాళ్ళు మాట్లాడి మాట్లాడి అలిసిపోయారు, వాళ్ళు రెస్ట్ ఇప్పుడు కాసేపు. నీ నుంచే ఆన్సర్ కావాలి నాకు దీనికి. చెప్పు చెప్పు. మేము పెట్టనైతే పెడతాం కానీ ఇంకా వాళ్ళ ఇష్టం మాకు. వాళ్ళ ఇష్టం అంటే ఓకే, ఒక 10 members లో ఒక్కరైనా సరే ఫీడ్బ్యాక్ వీడియో పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? మేము వాళ్ళని ఏమైనా చెట్టు పెడతాం, వాళ్ళ స్టోరీ పెట్టుకుంటారు, వాళ్ళ స్టోరీ స్టేటస్ కానీ. మెన్షన్ చేశారా మిమ్మల్ని ఎక్కడైనా? మా మెన్షన్ డైలీ వస్తూనే ఉంటాయి, మెన్షన్ చేశారు. చూపించగలరా ప్రూఫ్ ఏమైనా మీరు? ఏం ప్రూఫ్? వాళ్ళు మెన్షన్ చేసినట్టు. మెన్షన్ 24 hours ఉంటుంది, 24 hours ఉంటుంది. మీరు హ్యాపీనెస్ లో మీరు స్టోరీ మీరు పెట్టుకునేవి ఉంటాయి కదా లైఫ్ టైం అనేవి, కొన్ని హైలైట్స్ లో అవి అంటే మేము రీమెన్షన్ చేయము ఎవరికి. ఇంకా హైలైట్స్ కూడా ఏం పెట్టలే. హైలైట్స్ కూడా అంటే మేము పెట్టిన వీడియోస్ కూడా ఏం పెట్టాము హైలైట్స్ లో అసలు. ఎందుకు అంటే అకౌంట్ అట్లా ఉండాలి. జస్ట్ స్టార్ట్ చేసి 40 days పెడతాం. ఇప్పుడు చిన్న బచ్చగాళ్ళు 1000 followers కి ఇన్ని హైలైట్స్ పెట్టుకుంటున్నారు. మా పర్సనల్ అకౌంట్ కూడా హైలైట్స్ పెడతాం. 129K ఉన్న ఫాలోవర్స్ మీరు ఎందుకు హైలైట్స్ పెట్టుకోవాలి? హైలైట్స్ అంటే జస్ట్ 40 days నాకు అకౌంట్ క్రియేట్ చేసి. హైలైట్స్ అంటే దాన్ని ఏం పెడతాం అని పెట్టాలి, హైలైట్స్ ఏం ఉండవు మాకు, అట్లానే ఏం పెట్టాం. ఇలా మెన్షన్ చేసే వాళ్ళు పెట్టుకుంటారు కదా హైలైట్ లో, వాళ్ళ రీమెన్షన్ చేయం మేము. చాలా మంది అయితే
రీమెన్షన్ చేయకపోయినా స్క్రీన్ షాట్స్ కానీ కొన్ని పిక్స్ కానీ హైలైట్ లో పెట్టుకుంటారు కదా. డైరెక్ట్ వీడియోస్ ఉంటాయి. మరి లాంగ్ వీడియో ఎందుకు రిలీజ్ చేయడం లేదు? లాంగ్ వీడియో చేసినాం. YouTube ఎన్ని పెట్టారు? వరకు 2-3 ఉన్నాయి. మరి మిగతా చెట్లు తీసుకొచ్చేది ఇట్లా మొత్తం 80 చెట్లువి కూడా 2-3 వీడియోస్. మేము యూట్యూబ్ పైన ఒకటే అంత ఫోన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, పెట్టలేం. ఒకటే ఫోన్ ఉంటుంది లాంగ్ వీడియోస్ చేయడానికి వీలు కాదు. అయినా మేము యూట్యూబ్ పైన అంత ఇంట్రెస్ట్ పెట్టలేము ఇంతవరకు. ఓకే, ఇప్పుడు పెడదాం అని అనుకున్నాం. 3 వీడియోస్ మేబీ 3 వీడియోస్ ఉన్నాయి కదా లాంగ్ వీడియోస్ మీకు యూట్యూబ్ లో. 73K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. ఇవి జెన్యూనేనా? మేము షార్ట్స్ రిలీజ్ చేసినాం. షార్ట్స్ చూసా ఉన్నాయి, చాలా వరకు వ్యూస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. బట్ ఇంత తక్కువ టైంలో అంతమంది సబ్స్క్రైబర్స్ జెన్యూనా కాదా అని. జెన్యూన్ అంటే కంటెంట్ అట్లా మీరు కూడా కామెంట్, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మీ నేమ్ ముఖం అర్థం అన్నప్పుడు అట్లా సబ్స్క్రైబర్స్. కామెంట్స్ కూడా ఫేక్ అవుతారా సబ్స్క్రైబర్స్? ఏమో, మీరు మీ క్లోజ్ ఫ్రెండ్స్ తో పెట్టించొచ్చు కదా అవి కామెంట్. డీపీస్ ఉంటాయి అట్లా ఏం లేదు. 15,000 30,000 కామెంట్స్ వస్తాయి. మా క్లోజ్ 50,000 ప్లస్ వచ్చినాయి కామెంట్స్. మీ ముగ్గురు చూడడానికి జాతిరత్నాలు బ్యాచ్ లెక్క ఉన్నారు కాబట్టి పిలవని పేరెంట్ వాళ్ళకి ఏమైనా పోయారా? ఏం లేదు, అట్లా ఏం లేదు. పిలిచుడు మర్చిపోయారు అనుకోని అట్లా ఏం లేదు. బర్త్డే పార్టీలకి వెళ్ళిపోయి ఏ మా ఓడిదే అని చెప్పుకోవడం ఇట్లా ఏమైనా అట్లా వెళ్ళారా? వీళ్ళిద్దరిని తోలుకోయినా వీళ్ళిద్దరిని నువ్వు తీసుకొని వెళ్ళావా? ఏ ఫంక్షన్ కి? వైట్ హౌస్ లైన్ వేరే బర్త్డే ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్ కి ఏమని చెప్పి? వెళ్ళాడు పొలిటీషియన్. ఓకే, వెళ్ళారు. వెళ్ళి దొరికిపోయారా? దొరికి అంటే అందరిని తోలుకొని రా అన్న డాడీ అంటే అది బర్త్డే పార్టీ అని తెలియక పెళ్లి కొడుకు తాలూకా తెలుసు. తెలిసే వెళ్ళారు. ఓకే, పిలిచారా నీకు? పిలవకుండా వీళ్ళని తీసుకొని వెళ్ళలేవా? హెడ్ మనమే హెడ్ మీరే? అబ్బో, అయ్యగారి హెడ్ అంటే. వీకెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు ముగ్గురు? ఎక్కడెక్కడికి వెళ్తారు? స్విమ్మింగ్ కోతాం. స్విమ్మింగ్ వచ్చా? స్విమ్మింగ్ ముగ్గురికి? ముగ్గురికి వస్తుంది. ముగ్గురికి స్విమ్మింగ్ వచ్చు. భయం లేదా స్విమ్మింగ్? భయం భయం ఏమి ఉండదు. అక్కడ ఎలాంటి మెమోరీస్ ఉన్నాయి మీకు స్విమ్మింగ్ చేసేటప్పుడు కానీ అక్కడ? అంటే ఊర్లో చెరువు ఉంటది, ఓకే, ఆ చెరువు కోతాం. ఏ గుంతలన్న చేపలు ఉంటే చేపలు స్విమ్ చేసినప్పుడు ఇతను బెదిరిపోతాడు అంటే ముంచుతాడు అన్నట్టు. సాయి రాదా స్విమ్మింగ్? వస్తుంది కానీ ఇక భయం, లోతుగా వెళ్ళడానికి భయం. భయం. ఓకే, చేపలు పడతావా నువ్వు? మంచిగా వచ్చా చేపలు పట్టడం? వలేయడం వచ్చా? రాదు అట్లా. వలేయడం రాదా? ఏ ఎలాంటి చేపలు దొరుకుతుంటాయి నీకు? ఏం చేస్తావా చేపలు? ఎట్లా తింటావు? ఇంటికి తీసుకొని వెళ్తావా లేదంటే ఏం చేస్తావు? దోసాన్లో పడతారు కాక అందరు ఇట్లా చేపలు పడతాం టైం పాస్. టైం పాస్. నెక్స్ట్ బాగా అల్లరి చేసే వాళ్ళు ఎవరు బయటికి వెళ్తే? కోతి కోతి వేషాలు వేసేవాళ్ళు. వంశీ నీ పేరే చెప్పారు. బండి నడుపుతుంటే కూడా హైవేలో పోతాం కాక వాడు విని కొడతాడు, నేను మధ్యలో వస్తాడు, వాడు విని కొడతాడు. ఓకే, వీడు బండి అని చెల్లులో పోతాడు డైరెక్ట్. ఓకే, అంటే బైక్ నడుపుతుంటే ఏడ పడతాడు చేతులు పడితే ఏడ పడితే అక్కడ చేతులు అట్లానే ఇట్లా చెయ్యి ఇట్లా వచ్చి అట్లా. రూల్స్ ఏమైనా పాటిస్తారా లేదంటే అసలు త్రిబుల్ డ్రైవింగ్ వెళ్తాను అంటున్నారు, రూల్సే పాటించారేమో ముగ్గురును? ఎక్కడ అంటే లోకల్కి కామెంట్స్ ఏమైనా చేసుకుంటారా బైక్ మీద వెళ్ళినప్పుడు అమ్మాయిని చూసి? అట్లాంటి అమ్మాయిల సోకు లేదు, అమ్మాయిల సోకే లేదు అసలు. ఓకే, మీ ముగ్గురులో బాగా కోతి వేషాలు వేసే పర్సన్ ఎవరు? అమాయకుడు లెక్క కనిపిస్తున్నారని మొత్తం తల మీద నెట్టేసి. చెట్లు ఎక్కుతావా? కలిసి దొంగతనాలు ఏమైనా చేశారా? జాంకాయలు దొంగతనం, చిన్న చిన్నవి మామిడి పళ్ళు. అంటే చిన్నపిల్లలని ఎక్కువ ఎట్లా చేస్తాను అంటే ఈయన దాంట్లో మాకు నచ్చింది ఏదంటే చిన్నపిల్లలు ఉంటారు కాక, ఏం బిడే బాగున్నావా, చిన్న ఉండి పెద్దగా అయినా వాడి అంటారు. ఓకే, ఎత్తుకుంటాడు, ఎత్తుకొని చిన్న ఉండి ఓకే. ఎట్లా ఏడిపిస్తుంటారు అసలు ఊర్లో ఎవరినైనా? చిన్నపిల్లలని ఏడిపిస్తాడు. ఏమని ఏడిపిస్తాడు? అట్లా వాళ్ళు తినే పక్కకు తీసుకొని ఇలా ఆడిపిస్తానని చెప్పి వాళ్ళ ఏరియా వాళ్ళ గల్లీలో అంటాడు. మీ గల్లీలో మీరే అల్లరి బ్యాచా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా? లీడర్ లీడరా? లీడర్ అంటే చెప్పు.
ఎట్లాంటి వేషాలు వేస్తుంటాడు? ఇంకంతా వినాయకం కాడ టాప్ అయిన వాళ్ళ గల్లీలో టాప్. ఓకే. ఏం లేదు. వంశీ లేకపోతే ప్రోగ్రామ్ జరగదు ఏదైనా. వంశీ లేకపోతే జోకులు వేస్తున్నావు. సీరియస్ చెప్తాం. నీ మీద చెప్తున్నాడు తను. చెప్పు శ్రీకాంత్ ఎంపోరియం గురించి. లేడీస్ శ్రీకాంత్ చెప్పు. వినాయక చవితికి చందాలు కలెక్ట్ చేస్తారా మీరు? ఏమని చెప్తారు? అంటే చందాలు 50 ఇస్తే 20 అని రాయడం అట్లా ఏమైనా చేశారా? అట్లాంటివి ఏం చేయరా? చాలా వరకు చేస్తుంటారు కదా చాలా మంది. అట్లా తాగే అలవాటు ఏమైనా ఉందా? సీక్రెట్ గా ఎప్పుడైనా టేస్ట్ చేద్దామని చేశారా? నిజం చెప్పండి. ఫ్యామిలీ భయం చాలు. ఫ్యామిలీ భయమా? ఓకే. కళ్ళు అయినా తాగుతారు కదా విలేజెస్ లో. అంటే నువ్వు తాగుతావు అంట. ఫ్రెండ్స్ ఏమాడి చెట్టు కళ్ళు అట్లా చెట్టు weekly కళ్ళు days ఉంటాయి కదా, అట్లా ఫ్రెండ్స్ ఏమాడి. ఓకే. తాగుతారు అయితే చెట్టు కళ్ళు. ఎప్పుడు అంటే అప్పుడు కాదు, మంత్లీ వన్స్ చెట్టు కళ్ళు ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం. వీళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్ లో? ముగ్గురం సపరేట్ నీ మీద ఇన్ని చెప్తున్నారు కదా, వీళ్ళిద్దరి మీద చెప్పు. ముగ్గురు ఏరియా వేరే మేడం. ముగ్గురు ఏరియా వేరే. నీదొక ఏరియా. శ్రీకాంత్ ఏరియా నీది. నీదే ఏరియా సాయి ఏరియా, వంశీ ఏరియా. ఈ హీరో గారి గురించి చెప్పండి. ఎట్లాంటి రీల్స్ చేస్తుంటారు? మీకు ఎలా నస పెడుతుంటారు? కలిసిమెలిసి ఉంటాం. అంతా కలిసిమెలిసి కలిసి ఉందాం రా లెక్క ఉంటారా? శ్రీకాంత్ దేంట్లో అయినా కాన్ఫిడెన్స్ ఎక్కువ. అతని మాటలనే తెలుసు నాకు. ఎలాంటి రీల్స్ చేస్తుంటావు నువ్వు? డైలాగ్స్, కామెడీ, ఎమోషన్. కామెడీ అంటే ఎలాంటివి? అంటే ఉంటాయి చెప్ప. కామెడీ చెప్పని ఇంకా రాదు. ఎందుకు చెప్పడానికి రావు? మరి రీల్స్ చేసావు కదా, కామెంట్స్ ఏమైనా వస్తాయి? హీరో అని వస్తాయా లేదంటే ఏమైనా వస్తాయి? అప్పుడు మాకు రీచ్ లేకుండా ఎంత ఒక కామెంట్ అయినా వస్తుంది కదా, ఎంత రీచ్ లేకపోయినా సూపర్ అనే వస్తాయా? ఓకే. కానీ ఏ విషయాల్లో ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది మీ ఇద్దరికి? అట్లే ఏదున్నా చూసుకుంటాడా? అన్ని విషయాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే మనకైతే అనుకుంటేనే దాంట్లో ఓవర్ చేస్తాం. ఓవర్ యాక్షన్ ఎవరు చేస్తారు ముగ్గురులో? ఓవర్ యాక్షన్ అంటే ఏం చేయం, యాక్షన్ చేస్తాం. నిజంగా తనకి లవర్ లేదా? అట్లా అవి ఏముండవు అసలు. లేదు. చిట్టి లేదా నీ లైఫ్ లో? నిజం చెప్పు. ఎందుకు మళ్ళీ సైలెంట్ అయిపోయావు? వాళ్ళ మీద తోసేస్తే వాళ్ళు చెప్పుకుంటారనా? చూడండి, మిమ్మల్ని ఇద్దరిని ఇరికించేసి సైలెంట్ అయిపోయాడు మళ్ళీ. ఎందుకు? ఎప్పుడు ఇంతేనా? మిమ్మల్ని ఇరికించేసి సైలెంట్ అయిపోతాడా? మాట్లాడండి మంచిగా. ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? యూత్ మీరు, ముసలి వాళ్ళు కాదు కదా. ఎందుకు మాట్లాడండి. నేను అందరిలాగా నేను ఎక్కువ. అలానే ఏదైనా గొడవల్లోకి వెళ్ళి ఇరుక్కున్నాడా? అదే ఏమైనా గొడవలకు వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తుంటారా ముసలోళ్ళు కొట్టుకున్నప్పుడు? అంటే అప్పటి పాతకాలం గొడవలు వేరు కదా, బిందులతో కట్టుకోవడం కొలాయి దగ్గర. మా సిటీ మేడం. సిటీ. అబ్బో, అసలు గొడవలే జరగవా? ఎప్పుడైనా గొడవ అవుతుంటే గోడకి వెళ్ళి చూడడం, అవి వచ్చి నిన్న తాగడం, ఏం జరగలేదా? మంచి మెమోరీస్ చెప్పండి, మీరు మంచిగా చిల్ అయ్యి ఎంజాయ్ చేసిన మెమోరీస్. అంటే మేము ఎక్కువ అప్పుడు క్లోజ్ ఉండకుంటుండే, ఇప్పుడు 30 days 40 days రీసెంట్ గానీ క్లోజ్ అయ్యారు. రీసెంట్ గా క్లోజ్ అయినా సరే మంచి మెమోరీస్ ఉంటాయి. తను ఏదో అంటున్నాడు, చెప్పు. నువ్వు ఎందుకు ఆపేస్తున్నావు? ఏదో చెప్పు. ఏం లేదా? నిన్ను ఏడిపిస్తున్నారు వాళ్ళు. చెప్పు, ఏదో చెప్పు. ఫొటోస్ పిచ్ ఎవరికి ఉండదు ఎక్కువ? ఏ స్టిల్స్ ఇస్తుంటాడు? అట్లేం లేదు, ఎప్పుడన్నా ఒకసారి. ఎలాంటి స్టిల్స్ ఇస్తుంటాడు? అంటే కెమెరా దిగకుండా సైడ్ అస్థెటిక్ అట్లా. ఓకే. నువ్వేమంటావు? కెమెరా దిక్కు చూడంటావు, అది స్టిల్ అంత అని అంటాడు. నువ్వు దింపు ఇట్లా దిగుతాడు. ఓకే. తిని రీల్స్ పిచ్చోడా? అమాయకుడు లెక్క నటించకే. మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. వీళ్ళిద్దరి గురించి చెప్పు మాకు.
అంటే ఇంకా ఎలాంటి వాళ్ళు వీళ్ళిద్దరు? ఇద్దరు మంచోళ్ళే, మంచోళ్ళే కొన్ని తెలుస్తుంది. విషయాల్లో మంచోళ్ళే, కొన్ని విషయాల్లో మంచోళ్ళు కాదు. ఎలాంటి విషయాల్లో అది? పర్సనల్. ఓ పర్సనలా? ఓకే, నీకు మాత్రమే తెలియాలా? ఏం పర్సనల్ మరి ఏం పర్సనల్ ఉండవు. తన పర్సనల్ లేవంటున్నాను, నువ్వు పర్సనల్ ఉంది అంటున్నావు. అదే నాకు తెలుసు. నేను నీకు తెలుసు అంట. ఏమో మధ్యలో తను నవ్వుకుంటున్నాను ఎందుకు? శ్రీకాంత్ ఏం మాట్లాడుతున్నాం? ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వట్లేదా? శ్రీకాంత్ ఫుల్ అల్లరి చేస్తాడా మీ బ్యాచ్ లో? చేస్తాడు ఏం అట్లనే. డాన్సులు చేస్తారా డీజేలు వెనక? ఎవరు పిలవండి, మంచి పిలవండి డాన్స్? జిల్లాకు కూడా పోతారు. పిలవండి డీజేలకు కూడా పోతారు కాదు, పోతావు అని కూడా పోతాం. పోతావు. ఎందుకు? అంటే పిలవని అంటే అట్లా కాదు, ఎంజాయ్మెంట్ కా? అనిపిస్తుంది. ఎంజాయ్మెంట్ కి. ఓకే, పిలవండి డీజేలకు ఎన్నిసార్లు పోయినావు? అట్లా గుర్తుంది. కౌంట్లెస్. మీ పేరెంట్స్ కొడతారా నిన్ను? నేను ఇప్పటివరకు తప్పు పనులు ఏం చేయలేదు. కొట్టకుండా పెంచరు కదా? కొట్టే ఉంటారు కదా ఏదో ఒక కొట్టలే. విషయం. అసలు ఎవరిని కొట్టరా? మీ ముగ్గురులో ఎవరి పేరెంట్స్ కొట్టరా? అంటే ఒక ఏజ్ వరకు కొడతారు, ఇప్పుడు పెద్ద అయినాక ఏం కొడతారు. చిన్నప్పుడు ఏ విషయంలో ఎక్కువ తన్నులు తినేవారు? నువ్వు ఏ విషయంలో తన్నులు నేను తినేవారు? ఇప్పటివరకు నాకు ఎవరు టచ్ చేయలేదు. టచ్ చేయలేదా నిన్ను? అసలు టచ్ చేయలేదు. ఎందుకు టచ్ చేయలేదు? ఎందుకు? తప్పు పనులు ఏం కరోనా ఏమైనా ఉందా నీకు? మరి ఎందుకు టచ్ చేయలేదు ఇప్పటివరకు? ఎవరు కొట్టకుండానే తప్పుడు పనులకు నాకు నేనేమో అసలు తప్పుడు పనులు పోవు. ఎందుకు? ఫ్యామిలీ భయం ఎక్కువ. ఫ్యామిలీ భయం ఎక్కువ. కొట్టకుండా మరి భయం ఎలా వచ్చింది నీకు? మాటలు ఉంటుంది. మాటల్లోనే. మీరు చెప్పండి, మీ ముందు ఎప్పుడైనా కొట్టారా వీళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడు? అట్లేం కొట్టలే. కొట్టలేదా? మిమ్మల్ని కూడా కొట్టలేదా? అసలు తన్నులు తినకుండా పెరిగారా మీరు? చిన్నప్పటి వరకు కొడతారు, ఇప్పుడు అయితే ఏం హోంవర్క్స్ చేయలేదనా? అల్లరి చేస్తున్నారనా? తినట్లేదనా? అల్లరి చేస్తున్నారనా? దేనికి తన్నులు తినేవారు? స్కూల్లో అయినా తిన్నావా? పోనీ స్కూల్లో కూడా ఎవరు టచ్ చేయలేదా? స్కూల్లో మస్తు తిన్నావా? ఎలాంటి విషయంలో? అంటే బ్యాండ్లు కొట్టేటప్పుడు, బ్యాండ్లు కొట్టేటప్పుడు. క్లాస్లో అల్లరి చేసినప్పుడు. ఓకే, ఎందుకు కొట్టేవాడు బ్యాండ్ క్లాస్ లో? స్కూల్ బ్యాండ్ ఉంటుంది కదా అప్పుడు క్లాస్లో కానీ. టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు వినకపోవడం ఏం చేయలేదా? చేసినా చాలా ఉంటుంది. స్కూల్లో ఏం చేసేవాడివి? పోయి చదువుకొని వస్తుంది. పోయి చదువుకొని బుద్ధిగా ఇంటికి వచ్చేసేవాడివి అంతే, ఇంకేం చేసేవాడివి కాదు. ఎందుకు మళ్ళీ కెమెరా ఆన్ అయ్యాక ముగ్గురు సైలెంట్ అయిపోయారు? ఇందాక ఎగిరెగిరారు, కెమెరా ఆఫ్ లో ఎగురుతున్నారు ముగ్గురును, కెమెరా ఆన్ అయ్యాక సైలెంట్ అయిపోతున్నారు. ఎందుకు? భయం అవుతుందా? అట్లనే ఏం లేదు. హీరోలు కాబట్టి తక్కువే మాట్లాడాలి అనుకుంటున్నారా? లేదంటే ఏంటి? హీరో చెప్పు. శ్రీకాంత్ ఎంపోరియం అంతేనా? కాదా? ఒక డైలాగ్ చెప్పా, నీ ప్రభాస్ హీరో డైలాగ్. ఒక్క డైలాగ్ చెప్పు, ఒక్క డైలాగ్ చెప్పు ప్రభాస్ది. నీ ఫేవరెట్ డైలాగ్ చెప్పు. అన్ని ఫేవరెట్. వాళ్ళిద్దరి చేత పాట పాడిస్తాను, నువ్వు పాట పాడతావా డైలాగ్ చెప్తావా? నాకు డైలాగ్లో పాట పాడైతే, లేదంటే డ్యాన్స్ అయ్యి. మూడింట్లో ఏదో ఒకటి చెయ్యి. చెప్పు, డైలాగ్ చెప్తావా, పాట పాడతావా, డ్యాన్స్ వేస్తావా? ఏం రావక. ఏం రావా నీకు? మరి హీరో అని ఇట్లా అన్నావు. హీరో నువ్వు కొద్దిగా హీరో. టైం పడుతుంది. యాక్టివ్ 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 చెప్పు. ఏం లేదా, నువ్వు చెప్పు. ప్రభాస్ డైలాగ్. వీలైతే ప్రేమ జడ్డు పోయే ముందు మా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఓకే, నువ్వు నాదేం కొంచెం డ్యాన్స్ వేయిస్తాను, నువ్వు చెప్పు. సినిమా చూడండి. తను డ్యాన్స్ ఎట్లా చేస్తాడు? ఏమో తను సినిమాలు చూడ్డంట, నిజమేనా? చూసా. మొన్న అయితే సినిమా థియేటర్లకి ఇప్పుడు అవుతాడు. కలిసి చూసానన్నా, అది సినిమా కాదా? చూసినా అని ఆ, డైలాగ్ మరి రావు, ఏదో డైలాగ్ చెప్పు అందులో. పోనీ రీసెంట్ గానే చూసావు కదా. గుర్తులేదు. పోనీ పాట పాడతావా మరి? పాటలు అసలుకే రావు. ఎప్పుడైనా రాముడు సీత ఆడారా ముగ్గురు కూర్చొని? అష్టాచమ్మ, రాముడు సీత ఏమైనా ఆడారా? బెట్టింగ్లో ఏమైనా ఆడారా పోనీ ముగ్గురు? అసలు ఆడలేదా? ఎవరికి పిచ్చి లేదా? ట్రై చేశారా ఆడదాం రా అని ముగ్గురు? ఆడలేదా?
ఎవరైనా ముసలోళ్ళు వెళ్తే ఏడిపించడం ఏం చేయలేదు. అట్లాంటి గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. గివ్ రెస్పెక్ట్. గూగుల్ కొటేషన్స్ అన్ని చదువుకొని వచ్చావా ఏంది? లేదని చెప్పు. కాన్ఫిడెన్స్ ఆమె కాబట్టి కాన్ఫిడెన్స్. శ్రీకాంత్ కేర్ ఆఫ్ అడ్రస్ కాన్ఫిడెన్స్, అంతేనా? చెప్పు, నీ వల్లే కామెడీ పెరగాలి. చెప్పు, ఏం లేదు, మాట్లాడు. ఏం మాట్లాడు. ఎలాంటి డైలాగ్స్ చెప్తుంటావు ఇన్స్టాలో? చెప్పు. ఇంకా కామెడీ, ఎమోషన్ డైలాగ్స్. పోనీ ఎమోషన్ ఏడు, పోనీ మాకు ఏడిపించలేదంటే. ఎమోషన్ అంటే అట్లా ఏం లేదు. మమ్మల్ని ఏడిపించు, పోనీ. ఏడిపించావా? ఏం లేదా? ఎందుకు? ఏడిపించే డైలాగులు లేవు. ఏడిపించే డైలాగులు లేవు. పోనీ నవ్వించే డైలాగ్ ఒకటి చెప్పు. నవ్వించేటి చెప్పనీకి రాదు. చెప్పడానికి రాదు. పోనీ ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? చెప్పు. వాళ్ళిద్దరూ చెప్తున్నారు, ఏదో ఒకటి నేనే చెప్తున్నారు. చెప్తున్నా, అప్పటికెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు. నువ్వేం చెప్తున్నావు? అసలు ఏం మాట్లాడట్లేదు. కెమెరా ముందు ఒకలాగా, కెమెరా బ్యాక్ ఒకలాగా ఉంటున్నావు నువ్వు. ఎందుకు? ఎవరైనా వీడియో చూసేస్తారనా భయమా? లేకపోతే ఏంటి? మరి బుద్ధిమంతుడివనా? హీరో అవుదామనా? చెప్పు. ఏంటి? ఏం లేదు. చూసారా, సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ ఏం మాట్లాడట్లేదు. ఒకరినే స్కోర్ చేసి అడిగితే ఎట్లా చెప్తారా? అందరిని అడిగితే వాళ్ళు మొత్తం నీ మీదే తోసేస్తున్నారు. నువ్వు మాత్రం ఏం మాట్లాడట్లేదు. వాళ్ళు డైలాగ్ చెప్పారు, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. నువ్వేం చెప్పడం లేదు. చెప్పు, వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్పు. పోనీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పు. ఇప్పుడు ఏమైనా నటిస్తున్నారా? నిజంగా ఇట్లే ఉంటారా? ఇంతే ఉంటారా? ఏం వీళ్ళలో కామెడీ ఏం లేదా? కామెడీ కూడా లేదా? అంతా ఉంటుంది అక్కడ, దోస్తాన్లు ఉంటుంది అది. మరి ఇక్కడ దోస్తానాస్ కాదా మీ ముగ్గురు? ఆఫ్ కెమెరాలో ఉంటా, ఆన్ కెమెరాలో ఏమో. ఆఫ్ కెమెరాలో ఉంటారు. ఏ ఇప్పుడు ఏమైంది? నేనేమైనా కొడతానా, తిడతానా? మరి చెప్పు. మరి ఇప్పుడు ఎందుకు దోస్తానాలో లేదు అంటున్నావు? తను మాత్రం నటిస్తున్నాడు కదా, చెప్పండి. నటిస్తున్నాడా? మాట్లాడు మంచిగా. తినలేదా? మార్నింగ్ ఏం తిన్నావు? దోశ. దోశ. దోశ లవరా? మరి మన తినాలి అన్నీ తిన్నాడు అంతే. ఇందాక బాగానే ఉన్నావు కదా, మళ్ళీ బాగానే ఉన్నా. ఇప్పుడు కూడా ఏం బాగా. ఎందుకు మాట్లాడట్లేదు? డల్ అయిపోయావు. ఏం మాట్లాడాలి మనం అడిగితే చెప్పు. నీకు ఇన్స్టాలో ఎవరైనా అమ్మాయిలు కామెంట్లు పెడతారా, రిక్వెస్ట్లు పెడతారా? ఏ హీరో శ్రీకాంత్ ఏంటి అని ఏం పెట్టాం? ఏం పెట్టరా? ఏ చిట్టి ఎవరు లేరా? క్రష్లు ఎవరు లేరా స్కూల్లో? నిజం చెప్పండి తన గురించి. మా స్కూలే కాదు. మీ స్కూలే కాదు, ఓకే. మీ స్ట్రీట్లో ఒకే దగ్గర ఉంటారు కదా? ఇంకొంచెం దూరం దూరం ఉంటాం. కొంచెం దూరం దూరం ఉంటారు. చిల్ అవుతారా మస్తుగా? ఇట్లే సైలెంట్గా బుద్ధిగా ఉంటారా? ఏం ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేస్తారా? మరి ఇక్కడ ఎందుకు సైలెంట్ ఉంటున్నారు మీ ముగ్గురు? వద్దు, మన అల్లరి బయట ప్రపంచానికి తెలియకూడదు అనా? ఫ్యూచర్లో ముగ్గురు ఏమైనా మూవీ తీస్తారా? పబ్లిక్ సపోర్ట్ ఉంటే తీస్తాం. పబ్లిక్ సపోర్ట్ ఉంటే తీస్తారు. చూసారా, తనకున్న కాన్ఫిడెన్స్ మీకు లేదు, కానీ దాన్ని ఎందుకో మాట్లాడట్లేదు, సైలెంట్ అయిపోతున్నాడు. పబ్లిక్ సపోర్ట్ అంటే నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? మీలాంటి వాళ్ళు అందరూ మాలాంటి వాళ్ళు. ఓకే, అంటే ఏ విధంగా నీకు సహాయపడాలి చెప్పు. చెప్పు, మా సపోర్ట్ ఏం కావాలి నీకు? చెప్పు, ఎలాంటి సపోర్ట్ నీకు కావాలి, ఏంటి? ఏమన్నా షూట్స్ కూడా ఏమన్నా చిన్న చిన్న మూవీస్ ఏమన్నా చేస్తావు, ఎలాంటిదైనా సరే. మరి ఇప్పుడే ఒక డైలాగ్ చెప్పట్లేదు, రేపు పొద్దున్న ఆడిషన్కి వెళ్తే నువ్వేం చెప్తావు? ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి అక్కడ డైలాగులు. ఇన్స్టాగ్రామ్వి వాళ్ళు చూసుకోరు కదా, ఇన్స్టాగ్రామ్లో ఉందే ఒక డైలాగ్ చెప్పు అంటున్నా నీకు, నువ్వు చెప్పడం లేదు. దీనికి ఫోటోలు పిచ్చుందా? ఉందా? స్టిల్స్ ఇస్తుంటాడా? మంచి మంచి స్టిల్స్. అమ్మాయిలు పడాలరా దెబ్బకి ఫోటో చూసాను అంటాడా? అమ్మాయిలు పడగొట్టాలంటే ఒక నిమిషం, అమ్మాయిలు పడాలంటే ఒక నిమిషం పడదంట. తను నవ్వుకున్నాడు. తెలుసా వాళ్ళకి పడదా? ఓకే, ముగ్గురు ఇట్లానే మంచిగా దోస్తులు లెక్క ఉండండి, మంచి మంచి కంటెంట్ ఇవ్వండి. ఒకవేళ మీ ముగ్గురు డివైడ్గా వేరే వేరేగా కూడా ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి వేరేగా చేసినా సరే ఈ కంటెంట్ మాత్రం వదలకుండా, మీ ఫాలోవర్స్ని వదులుకోకుండా మంచిగా రన్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.